ఆమేన్. ఇది పొందుకోవడానికి. అందుకే ఈరోజు 7వ ముద్ర కింద వధువు మాత్రమే. నేను మొన్న చెప్పిన వెధవలు ఆరాధించిన దేవుడు ఒప్పుకోడు. మీకు తెలుసా, ఒక భార్య కానిది వచ్చి ఆమె ఒక పురుషుని ఆ పురుషునికి ఈమె భార్య కాదు, కానీ వచ్చి పొగిడిందనుకో, ఒప్పుకుంటాడు ఆ పురుషుడు? శీలము కలిగిన పురుషుడైతే ఒప్పుకోడు, వేషలకు అలవాటు పడినోడైతే ఒప్పుకుంటాడు. అలాంటి మాయలేడులకు ఎవరు పడిపోతారంటే వేష సాంగత్యం చేసేటోళ్ళకు పడిపోతారు. అది పొగుడుతూ ఉంటే. ఎందుకంటే భార్య పొగడత కంటే దాన్ని పొగడత బాగుంది. సామెతలో చెప్పలేదా? అయ్యయ్యో, దాన్ని నువ్వు స్పిరిచువల్గా కూడా చూడండి, అటు భౌతికంగా ఇటు ఆత్మీయంగా. అది చాలా లాలన చేయు మాటలు మాట్లాడుతుంది. అది ప్రవక్త దీని గురించి ఎక్కడ చెప్పాడంటే, ప్రభువా కేవలం ఒకసారి అనే వర్తమానంలో, తర్వాత అదే సంసోను డెలీలా గురించి, ఆ డెలీలా యొక్క లాలన చేయు మాటలు, భ్రమపరచు మాటలు, తీయని మాటలు, సామెతల్లో సొలొమోను చెప్పినట్టుగా తొడలపైన పడుకోబెట్టుకొని మెల్లగా ఆ 7 జడలను నమ్రుతూ లాలన చేస్తూ, సంసోను నీ యొక్క బలం ఎక్కడ దాగుందని అడగడం మొదలుపెట్టింది. అది స్పిరిచువల్గా కూడా అంతే, కరెక్ట్గా ఆత్మ సంబంధంగా కూడా. ఎందుకంటే ప్రవక్త బ్రెన్హమ్ గారు ఇంకో మెసేజ్ చెప్పాడు. అదేంటిదంటే సంఘము దాని స్థితి అనే వర్తమానంలా దీని గురించి మాట్లాడాడు. సేమ్ మళ్ళీ సంసోను గురించే టాపిక్ ఇక్కడ మూల అంశము. వింటున్నారా? సో మీరు గమనిస్తే ప్రేమైన దేవుని పిల్లలారా, సంసోను పడిపోయినట్టు క్రీస్తు పడిపోడు. ఆయనను లాలన చేయడం ఏ వేష వల్ల కాదు. ప్రకటన 17లోని దాని మహావేష వల్ల కానీ, దాని కుమార్తెలు వేశ్యల వల్ల కానీ యేసుక్రీస్తును లాలన చేయడం అసాధ్యం. అది సంసోను యేసుక్రీస్తుకు సాదృశ్యం, సంసోను వధువుకి సాదృశ్యము, యేసుక్రీస్తుకి సాదృశ్యం. సంసోను సంఘానికి సాదృశ్యము, యేసుక్రీస్తుకు సాదృశ్యం. ఎంతమంది తెలుసు ఆ విషయం? కానీ సంసోనును పడేసినట్టు యేసుక్రీస్తుని పడేయలేదు. ఎవరు? వేశ్యలు. వేశ్యలకు అలవాటు పడిన వాడు పడిపోతాడు. వేశ్య మాటలకు, దాని లాలన మాటలకు, దాని చూపులకు ఉందా ఓర చూపు, కామపు చూపు, చేతులతో సైకిల్ చేయడాలు, కాళ్ళతో సైకిల్ చేయడాలు, అవన్నీ సొలొమోను చెప్పాడా లేదా? సామెతలు చదివితే తెలుస్తుంది ఇవన్నీ. సేమ్ ఇవన్నీ ఇప్పుడు స్పిరిచువల్ అప్లికేషన్, ఆత్మ సంబంధమైన దాన్ని కూడా తీసుకురండి. ఇప్పుడు అదే విధంగా చేస్తారు. కానీ ఆయన ఎవరైనా 10,000 మందిలో ఇలాంటి పురుషుడు లేడు. సులోమతి చెప్పింది, అక్కడ చెప్పిందా? సులోమతి చెప్పిందా పరమగీతంలో? 10,000 పురుషుల కంటే అందమైన వాడు నా పురుషుడు. హల్లెలూయా. అలాంటి ప్రత్యేకమైన పురుషులలో ఉత్తమమైన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు భర్త. అలాంటి వేశ్యల యొక్క ఆరాధనకు, లాలన చేయు మాటలకు పడిపోదు. ఆయన పడిపోడు. ఆయన మరి ఆయన ఎవరి యొక్క మాటలకు ఆయన ఇష్టపడతాడు? ఆయన భార్య, ఆయన సొంత భార్య, ఆయనలో నుండి వచ్చిన భార్య, ఆయన శరీరంలో శరీరమైన రక్తము, ఆయన 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 మాంసంలో మాంసముగా ఉన్న భార్య, ఆయన ఏర్పరచుకున్న భార్య, ఆయన ఎన్నుకున్న భార్య, ఆయన ఆమె కోసం విమోచన ప్రణాళిక వేసిన భార్య. ఆమె ఆరాధన కోసం ఆయన తప్పిస్తాడు. ఆమె ఆరాధన కోసం ఆయన ఆశిస్తాడు. మిగతా వాళ్ళు ఎంత పొగిడినా, వాళ్ళు ఎన్ని ఆల్బములు చేసినా, యూట్యూబ్లో వాళ్ళ ఎంత ఫేమస్లు అయినా, అది యూట్యూబ్లో ఫేమస్లు కావచ్చు, కానీ యేసుక్రీస్తు దగ్గర మాత్రం ఫేమస్ కాలేరు. మీకు అర్థమైందా? ఎందుకంటే ఆయన లాంటి పురుషుడు ఈ భూమిపైన ఎవరు లేరు. ఆయన లాంటి పురుషుడు ఈ భూమిపైన ఎవరు లేరు. అలానే ఆయన లాంటి భార్య కూడా, ఆయన కలుగున్న భార్య ఈరోజు వధువు, అలాంటి భార్య ఈ భూమిపైన ఎవరు లేరు. ఎందుకంటే ఆయన అలా చేశాడు ఆమెను. అలా ఆమెను తయారు చేసింది ఆయనే, అలా ఆమెను చెక్కింది ఆయనే, అలా ఆమెను మహోన్నత కళాఖండముగా తయారు చేసింది ఆయనే.
అలా ఆమెను ఆ విధంగా రూపించింది ఆయనే, అలాగ ఆమె జీవితాన్ని డిజైన్ చేసింది ఆయనే. అందుకే స్త్రీలలో ఇలాంటి స్త్రీ లేదు, పురుషులలో ఇలాంటి పురుషుడు లేడు. భూమి పైననే పురుషులందరిలో యేసుక్రీస్తు లాంటి పురుషుడు లేడు. భూమి పైననే సంఘములన్నిట్లలో యేసుక్రీస్తు ఒక వధువు సంఘం లాంటి సంఘం ఏది లేదు. ఇక ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలా ఉన్నందుకు మీకు సంతోషంగా లేదా? మరి ఈరోజు నువ్వే కదా భర్తను పొగడాల్సింది. నీ భర్త, నీ శిరస్సుని, నీ యేసుక్రీస్తును పొగడాలనా లేదా? నువ్వు ఆరాధించాలనా లేదా? 7వ ముద్ర కింద ఇప్పుడు వధువు క్రీస్తు ఒక భార్య గొర్రెపిల్లను మాత్రమే పాడగలిగిన పాట, గొర్రెపిల్ల మాత్రమే పాడగలిగిన కీర్తన. దూతలు కేవలం వాళ్ళతో స్వరం కలపగలరు. ఆ గొర్రెపిల్ల భార్య కీర్తనలో వాళ్ళు ఆ కీర్తన పాడుతూ ఉంటే దూతలు, కెరాబులు, సెరాపులు స్వరము కలుపుతాయే తప్ప, వింటున్నారా? గొర్రెపిల్ల భార్య పాడినట్టుగా ఈ ప్రపంచంలో ఎవరు పాడలేరు. మరి అలాంటి ఆరాధన ఈరోజు ఆయన పొందుకోవడానికి మనమే కారణమై ఉన్నాము. అందుకొరకే మనల్ని ఏర్పరచుకున్నాడు, అందుకొరకే మనల్ని ఎన్నుకున్నాడు. అర్థమైందా? ఆరాధన గుర్తుంచుకోనండి, ఆరాధన ఎప్పుడు కూడా వధువు మాత్రమే చేస్తూ ఒప్పుకుంటాడు ఆయన. వేశ్యలు చేస్తూ ఒప్పుకోడు. సంఘశాఖ వేశ్యలు, సంస్థాగత సంఘాలు వేశ్యలు, డినామినేషన్స్, దే ఆర్ హార్లెట్స్, వేశ్యలు అవి. దేవుడు ఎప్పుడు దాన్ని అంగీకరించాడు. వేశ్యలు ఎంత పొగిడినా, ఎన్ని పాటలు రాసినా, ఎన్ని సంగీతాలతో వాయిస్తూ, ఎన్ని సంగీతాలతో పొగుడుతున్నా ఆ వేశ్యల యొక్క ఆరాధన ఆయన అంగీకరించాడు. ఆయన భార్య ఆరాధన ఆయన అంగీకరిస్తాడు. ఎందుకంటే ఆయన పురుషులలో ఉత్తమమైన పురుషుడు. ఆయన 10,000లో కూడా నేను అటువంటి వాడిని చూడలేదన్నారు శిలోమేతి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఓ 10,000 కంటే గొప్పవాడు ఆయన, 10,000 పురుషుల కంటే ఉన్నతమైన వాడు ఆయన, ఉత్తమమైన వాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. అలాంటి ఆరాధన అందుకే ఈరోజు వధువు మాత్రమే చేయాలి, వధువు మాత్రమే చేస్తుంది. మీకు పాటలు పాడడంలో బోర్ కొడుతున్నది అంటే పరలోకంలో కూడా మీకు బోర్ కొడుతుందని అర్థం. పాటలు పాడడంలో మీకు విసుకొస్తున్నది అని అంటే పరలోకంలో కూడా మీకు విసుకొస్తుందని అర్థం. ఎందుకంటే పరలోకంలో ఉండబోయేది అదే, గాన ప్రతిగానములే. ఆయనను గాన ప్రతిగానములతో మనం స్తుతించబోతున్నాం మనము. అదే కదా అక్కడ. ఎందుకంటే అక్కడ వాక్యం బోధించడం ఉండదు, ఎందుకంటే అంతా వాక్యమే అక్కడ. నేను చెప్పాను కదా, పరలోకం మొత్తము వాక్యముతో నిండి ఉన్నది. బ్రదర్ అంటాడు, ద హెవెన్ ఈస్ కన్సిస్టెడ్ విత్ ద వర్డ్. పరలోకము మొత్తము వాక్యముతో నిండి ఉన్నది, అంత వాక్యమే. సింహాసనం వాక్యమే, జీవులు వాక్యమే, కెరుబులు వాక్యమే, శరాపులు వాక్యమే, దూతలు వాక్యమే, వధువు వాక్యమే, 24 పెద్దలు వాక్యమే. నీకు అర్థమవుతుందా? ఎవ్రీథింగ్ వర్డ్. అందుకే పరలోకం పోవాలంటే నువ్వు వాక్యంగా ఉండాలా. వాక్యముగా లేనిది ఏది అక్కడ వెళ్ళడానికి వీలు లేదు. వాక్యముగా లేది ఏది కూడా అక్కడికి ప్రవేశించలేదు. భూమిపైన నువ్వు ఎంత పెద్ద సంఘ శాఖ అయినా, ఎంత పెద్ద సంస్థాగత సంఘాలలో నీ పేరున్నా, ప్రఖ్యాతులున్నా, అక్కడికి అవి పనిచేయవు. అవి కేవలం వాక్యముగా మారితే తప్ప నువ్వు అక్కడికి వెళ్ళలేవు. ప్రైజ్ ద లార్డ్. మరి అలాంటి ఆరాధన చేస్తున్నందుకు మీకు ఆనందంగా లేదా? ఆయి పిల్లవిటి, నేను నమ్ముతున్నది ఒకటే, ఈ రోజున ఆయన వధువు, ఆయన పెళ్లి కుమార్తె ఆయనను ఆరాధిస్తుంది. ఎందుకంటే ఆయన ఏర్పాటు ఎప్పుడు తప్పిపోదు, ఆయన ఎన్నిక ఎప్పుడు తప్పిపోదు. ఆయన దేనికోసము ఏర్పరచుకున్నాడో, ఎన్నుకున్నాడో అది ఆయన ఖచ్చితంగా సాధించి తీరుతాడు. దానిని ఆయన చిత్తమును ఓడించడం ఎవడి వల్ల కాదు, ఆయన సంకల్పాన్ని ఓడించడం ఎవడి వల్ల కాదు. అపవాది ప్రయత్నిస్తూ ఉన్నాడు లక్షల సంవత్సరాల నుండి. దేవదూతల కాలంలో ప్రయత్నించాడు, ఓడిపోయాడు. ఇప్పుడు మానవుని కాలం మొదలై 6,000 సంవత్సరాలు. 6,000 సంవత్సరాల నుండి కూడా వాడు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. కానీ దేవుని సంకల్పాన్ని వాడు ఇప్పటివరకు ఓడించలేకపోయాడు. దేవుడు ఏది సాధించాలని అనుకున్నాడో దానిని ఆపడం వాడి వల్ల
కాలేదు, కాదు కూడా. అర్థమైందా? సో ఈరోజు వధువు ఆరాధిస్తుందంటే, ప్రవక్త చెప్పినట్టు 7వ ముద్ర కింద ఈ పెళ్లి కుమార్తె ఆరాధిస్తుంది అని అంటే ఖచ్చితంగా పెళ్లి కుమార్తెలో ఉన్న వాళ్ళు ఆరాధిస్తారు. మిగతా వాళ్ళు ఆరాధించారు, వాళ్ళు మిగతా వాళ్ళు ఆరాధించారు కూడా వాళ్ళు. కానీ పెళ్లి కుమార్తె ఆరాధిస్తుంది, ఎందుకంటే ఆయన అన్నాడు కాబట్టి. ఆయన అంటే ఆ పెళ్లి కుమార్తెలో ఎవరైతే సభ్యులుగా ఉండటకు దేవుడు ఏర్పరచుకున్నాడో వాళ్ళు ఖచ్చితంగా ఆరాధిస్తారు వాళ్ళు. ఆమేన్, హల్లెలూయా. ఓకే, మనం ఒక టాపిక్ని మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్గా కుటుంబం యొక్క సిరీస్లో మనము దేవుని కుటుంబం యొక్క మర్మం అనే దాంట్లో లోతు భార్యను జ్ఞాపకం చేసుకుంటా అనే మెసేజ్ని మొదలుపెట్టాము. కొన్ని వారాలు దాని మీద మనం చూసుకుంటూ వచ్చాము. అయితే తర్వాత మధ్యలో ఈ టాపిక్ని నేను ప్రారంభించా. దీన్ని నేను పూర్తి చేసినాక మళ్ళీ అందులోకి వెళ్ళాలనుకుంటున్నాను. ఇందులో ఇదేంటిది అంటే, వధువు జీవితం అనే పిరమిడ్పై తలరాయితో మూత వేయబడుట. రైట్, అంతేనా? వధువు జీవితం అనే పిరమిడ్పై తలరాయితో మూత వేయుట, తలరాయితో మూత వేయబడుట. ఇది ప్రవక్త ప్రార్థన. 1962 పోటీ అనే వర్తమానంలో డిసెంబర్ 31 రాత్రి జరిగిన వాచ్ నైట్ సర్వీస్లో ప్రవక్త బోధించిన వర్తమానంలోని ప్రార్థన అది. అదే 1963లో జరిగింది. ఎందుకంటే ప్రవక్త ఎందుకు ప్రార్థించాడో తెలుసా? ఆయన జకరియా గ్రంథములోని 4వ అధ్యాయాన్ని చూశాడు ఆయన. హగ్గై గ్రంథములోని ఆ 2వ అధ్యాయాన్ని చూశాడు ఆయన. మలాగి గ్రంథములోని ఆ 3వ అధ్యాయాన్ని చూశాడు ఆయన. ఈ ముగ్గురు ప్రవక్తలు మూడింటి గురించి ఒకే విషయాన్ని ప్రవచిస్తున్నారు. కరెక్టేనా? జకరియా ఏమని ప్రవచిస్తున్నాడు? మరలా తిరిగి తలరాయి వచ్చును. జెరుబ్బాబెలే ఆ మందిరమునకు పునాది వేశాడు. జెరుబ్బాబు చేతులు ఆ మందిరమునకు పునాది వేసినది. ఇప్పుడు జెరుబ్బాబు చేతులే ఆ మందిరమునకు పైరాయి, తలరాయి, పైకప్పు పెట్టబడుతుంది. క్యాప్స్టోన్, పిరమిడ్కి క్యాప్స్టోన్. రైటేనా? ఆమేన్. నెక్స్ట్ హగ్గేమని చెప్పాడు? ఆ ముందున్న మందిరము కంటే, మునుపటి ఉన్న మందిరము కంటే ఈ కడపటి మందిరం యొక్క మహిమ అధికమబోతుంది అన్నాడు ఆయన. మలాకేమని చెప్పాడు? మీరు కోరుకున్న నిబంధన దూత అకస్మాత్తుగా ఆలయంలోనికి వస్తాడు అన్నాడు. ఈ 3 చరిత్రలో జరిగింది. ఎప్పుడు? నెహెమ్యా ఎజ్రా కాలంలో. నెహెమ్యా ఎజ్రా కాలంలో ఈ 3 చరిత్రలో జరిగింది. ఏదైతే అక్కడ చరిత్రలో జరిగిందో ఇప్పుడు అది మన కాలంలో ఇప్పుడు భౌతికంగా జరిగినదే ఆత్మీయంగా ఇప్పుడు నెరవేర్పు జరుగుతూ ఉన్నది. కరెక్టేనా? ఈ 3 ఎక్కడ జరుగుతున్నాయంటే ప్రకటన 10లో. కరెక్ట్. సో మొదటిగా మనం జకర్యాను చూద్దాం. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. మరి ఏ సమయంలో ఈ ప్రవచనాలు వచ్చినాయో కూడా చెప్పాను నేను. మందిరం ఆగిపోయి 14-15 సంవత్సరాలు అవుతుంది. మందిరం కట్టడం ఆగిపోయి, శత్రువుల భయానికి ఆగిపోయింది. శత్రువులు, మీరు దీన్ని నెహెమ్యా గ్రంథంలో చూడొచ్చు. ముఖ్యంగా ముగ్గురు ఉంటారు శత్రువులు. ఆ ముగ్గురు శత్రువులు మందిరమును కట్టనివ్వకుండా, అలానే ప్రాకారపు గోడలు, యెరూషలేము చుట్టూన్న ప్రాకారపు గోడలు బాగు చేయనివ్వకుండా, ఆ గుమ్మములను బాగు చేయనివ్వకుండా, వీధులను బాగు చేయనివ్వకుండా, అలానే మందిరమును జెరుబ్బాబెలు కడుతుండే దాన్ని కూడా ఆటంకపరుస్తూ వాళ్ళు అడ్డుకుంటున్నారు. అలాంటి సమయంలో డిస్కరేజ్మెంట్, చాలా నిస్సహాయ స్థితిలో, చాలా నిరుత్సాహంలో ఉండిపోయిన వాళ్ళను ఎంకరేజ్ చేస్తూ, ప్రోత్సహిస్తూ పరిశుద్ధాత్మ జకర్యాలో ఉండి, ప్రవక్తలో ఉండి మాట్లాడుతున్నాడు. ఓకేనా? అదే హగ్గేలోనో ఎవరైతే ఇక చాలే మనం ఇప్పటివరకు చేసింది సరిపోయిందిలే, ఇక తర్వాత సంగతి అని చెప్పి అలా స్థిరపడిపోయారో, వాళ్ళ కార్యాలలో, వాళ్ళ సొంత పనులలో వాళ్ళను గద్దిస్తూ, హల్లెలూయా, మునుపటి మందిరం కంటే కడవరి మందిరమే అధిక మహిమను ఉండబోతుందని చెప్పేసి ఆయన ప్రవచిస్తున్నాడు. ఇక మలాకేమంటున్నాడంటే,
ఆ నిబంధన దూత దిగొస్తాడు ఆ మందిరంలోనికి. ఆ మందిరం ఇప్పుడు ఎవరు అంటే మనమే. ఆ నూతన యెరూషలేము పట్టణం ఎవరంటే మనమే. మందిరము మనమే, పట్టణము మనమే. సో తలరాయి ఇప్పుడు మనకే పెట్టబడుతున్నది. వధువు అనే జీవితము పైన పిరమిడ్, వధువు జీవితం అనే పిరమిడ్ పైన మూత వేయబడుట తలరాయి చేత ఆ మందిరము. ఓకేనా? ఇప్పుడు ఆ మహిమతో నింపబడుతుంది కూడా మనమే. మరియు ఆ నిబంధన దూత వస్తున్నది కూడా మనలోనికే. మీరు కోరుకొను ఆ నిబంధన దూత హఠాత్తుగా ఆయన ఆలయంలోనికి ప్రవేశించును, ఆలయంలోనికి వచ్చును. 1963 ఇవన్నీ జరిగినాయా? 1963లో ఇవన్నీ జరిగినాయా? ఫిబ్రవరి 20వ తారీఖున ఇవన్నీ జరిగినాయా? ప్రకటన 10లో ఇవన్నీ జరుగుతున్నాయా? ఒక వ్యక్తికి ఇవి జరగకుండా ఎత్తబడడం అసాధ్యం. నువ్వు మందిరముగా కట్టబడి, పిరమిడ్గా కట్టబడి, తలరాయి చేత మూత వేయబడాల. ఆయన మహిమతో నువ్వు నింపబడాల. మరియు ఆ కోరుకొను దూత, ఆ దూత, నిబంధన దూత, ఆ బలిష్ఠుడైన దూత ఇప్పుడు నీలోనికి రావాలా. దెన్ యూ విల్ బి ర్యాప్చర్డ్. అప్పుడు నువ్వు ఎత్తబడతావు. ఆ ఎత్తబడినదే దిగొస్తున్నప్పుడు నూతన యెరూషలేము పట్టణముగా యోహాను చూస్తూ ఉన్నాడు అక్కడ. ప్రకటన 20లో 21లో కరెక్టేనా? దేవుని మందిరముగా నూతన యెరూషలేము పట్టణముగా తన భర్త కొరకు అలంకరింపబడినదే వస్తూ ఉన్నది. మనం అక్కడ పోయినాక కాదు అలంకరించుకునేది, ఇక్కడనే. ఎందుకంటే గొర్రెపిల్ల భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది, అలంకరించుకుంటున్నది. ఇప్పుడు కరెక్టేనా? అక్కడ పోయినాక అలంకరణ ఉండదు, ఇక్కడనే అలంకరణ, ఇక్కడనే సిద్ధపాటు. ఎందుకంటే కొంతమంది తప్పుడు బోధకాలు ఈ వర్తమానంలో అక్కడికి వెళ్ళినాక ఉండబోతుందని చెప్తున్నారు. అక్కడికి పోవాలంటేనే ఇక్కడ సిద్ధపడాల. ఇది ఎట్లున్నదంటే, డిగ్రీ పాస్ అయితే ఉద్యోగాలను ఒక కంపెనీ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. ఓడు డిగ్రీ పాస్ కాలేదు కానీ పోయి అంటున్నాడు, నేను ఉద్యోగంలో చేరినాక పాస్ అవుతాను అన్నట్టున్నది. అసలు అర్హతనే డిగ్రీ పాస్ అయినోడికి ఉద్యోగం. అసలు ఎత్తబడుటనే అర్హత ఏంటిది అంటే అలంకరించబడినోడికి, పట్టణముగా తయారైనోడికి. అదిగో మొన్న చెప్పిన యోసేపు జీవితంలో 7 మెట్లు, పరిపూర్ణ మానవ స్వరూపము, పిరమిడ్ కట్టబడిందా లేదా? మొన్న చెప్పిన నేను వచ్చింది పోయిన వారంలో ప్రీమియర్లా. వినండి, యోసేపు జీవితంలో 7 మెట్లు ఉన్నాయా? పిరమిడ్ కట్టబడిందా? చివరికి శిరస్సు వచ్చిందా? యోసేపు జీవితంలో శిరస్సు వచ్చిందా? వినబడతలేదు నాకు. దేవుడికి మహిమ. గుర్తుపెట్టుకోనండి, అవన్నీ జరగకుండా ఒక వ్యక్తి ఎత్తబడడం అసాధ్యం. అవన్నీ జరగకుండా. కానీ ఈరోజు అబద్ధ బోధకులు, ఈ వర్తమానంలోని అబద్ధ అభిషక్తులు అవన్నీ మనకు అక్కర్లేదని బోధిస్తున్నారు. ఇంకా నన్నే అబద్ధ బోధ చేస్తానని అంటున్నారు. వాళ్ళు చెప్పేదానికి ఒక్క ఆధారం లేదు ప్రవక్త చెప్పిన మెసేజ్లలో. కానీ నేను చెప్పేదానికి ప్రవక్త మెసేజ్లే ఆధారం. ప్రవక్త వర్తమానం చదివిన ప్రతి వాడికి నేను చెప్పేది ప్రవక్త చెప్పిందే అని అర్థమవుతుంది. నేను చెప్పినాక ప్రవక్త చెప్పలే, ప్రవక్త చెప్పినాక నేను చెప్తున్నా. అందుకే నేనేం చెప్తున్నానో అది ఇదివరకే అక్కడ చెప్పబడి ఉన్నవి, అవి ఇదివరకే టేపులో రికార్డ్ అయి ఉన్నవి, అది ఇదివరకే పుస్తకాలలో ప్రింట్ అయి ఉన్నవి. చదవడం చేతనైతే చదువు, వినడం చేతనైతే విను టేపులను. ఎందుకంటే నేను చెప్పేది కరెక్టా లేక అబద్ధ బోధకులు చెప్పేది కరెక్టా అనేది తెలవాలంటే వర్తమానం తెలవాలా. ఒరిజినల్ వాయిస్ ఎవరిది? 7th ఏంజిల్, 7వ దూతదే దేవుని స్వరం, ఒరిజినల్ స్వరం. ఆ స్వరానికి ప్రతిధ్వనిగా ఎవరి స్వరం ఉంటే వాళ్ళు కరెక్ట్, ప్రతిధ్వనిగా లేకపోతే వేరే ఉంటే వాళ్ళు రాంగ్, వాళ్ళే మోసపరచడానికి వచ్చారు. అందుకే మనం చూసుకోవాల్సింది అంటే ఒరిజినల్ స్వరంతో, ప్రాఫిట్ మెసేజెస్తో. నువ్వు ప్రవక్త వర్తమానాలు చదివితే నీకు అర్థమవుతా ఉంటుంది.
అది వింటాంటే నీకు అర్థమవుతా ఉంటుంది ప్రతిధ్వని కరెక్టా కాదా అని. ప్రతివాడు అంటాడు ప్రవక్త ఇట్లా చెప్పాడు, ప్రవక్త ఇట్లా చెప్పాడు అంటే అయిపోయిందా? 7 ముద్రలు తెలియకుండా ఒకడు ఎత్తబడ్డాడని అంటూ ఉన్నారు అని మధ్యలో ఒక ఆయన ప్రసంగం చేస్తున్నాడు మన మెసేజ్లోనే. 7 ముద్రలు తెలియకుండా ఎత్తబడ్డారట, అదంతా అబద్ధ బోధ. అసలు వీడు ఎక్కడున్నాడు? వీడికి బైబిల్ తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మూలవాక్యం తెలియదు, ఈ కాలపు ప్రవచనాలు ఏంటో తెలియదు, దాన్ని ఎలా నెరవేర్పు దేవుడు చేశాడో తెలియదు, దాన్ని నెరవేర్పు చేయడానికి ప్రవక్తను ఎందుకు పంపాడో తెలియదు, అసలు ప్రవక్త పరిచయం ఏందో తెలియదు, ప్రవక్త జీవిత చరిత్ర ఏందో తెలియదు వీడికి. ఆయన జీవిత చరిత్ర తెలవాల ముందు, ఆయన పరిచయం తెలవాలంటే. ఎందుకంటే ఆయన ఎక్కడికి వెళ్ళాడు? ఆయన ట్యూషన్కి వెళ్ళాడు. ఆయనకు చిన్నప్పటి నుండి ఏమని చెప్పబడ్డది? నువ్వెన్నడూ తూర్పు వైపున విజయం పొందలేవు, పశ్చిమం వైపే అని చెప్పేసి మ్యాగీలు చెప్పారా? అదే భవిష్యత్తుల గురించి చెప్పేవాళ్ళు. ఎవరు వాళ్ళని ఏమంటారు? జ్యోతిష్కులు చెప్పారా లేదా? మ్యాగీస్ చెప్పారా లేదా? ప్రవక్త చెప్పాడా లేదా మ్యాగీలు చెప్పారని? అయ్యయ్యో, నువ్వు సక్సెస్ ఎక్కడవుతావంటే మరి పశ్చిమం పోయిండా ప్రవక్త 62లా? 63 వెళ్ళిపోయాడా? జనవరి 1వ తారీఖు తర్వాత వెళ్ళిపోయాడా? వెళ్ళి ఏం తీసుకొచ్చాడు అక్కడి నుండి? 7 ముద్రల యొక్క ప్రత్యక్షతను పట్టుకొని వచ్చాడు ఆయన. అవునా? ఆయన నిజంగా తూర్పు వైపు ఉంటే దూతలు వచ్చేవాళ్ళ? ఆయన ఎక్కడికి వెళ్తే వస్తారు దూతలు? ఆ 7 దూతలు ఎక్కడికి వెళ్తే వస్తారు వాళ్ళు? ఆయన పశ్చిమానికి వెళ్ళాలి. ఆయన వీళ్ళకు ప్రవక్త లైఫ్ స్టోరీ తెలియదు, అంటే ప్రవక్త జీవిత చరిత్రలో ఏం జరిగిందో వీళ్ళకి తెలియదు. అవన్నీ లేఖనాలకు ముడిపడి ఉన్న సంగతి తెలియదు. ప్రవక్త జీవితంలో నుండే వర్తమానం వస్తుందని తెలియదు. అసలు వధువు జీవితంలో కూడా అది వర్తమానంలో నుండి వచ్చిందన్న సంగతి తెలియదు. ప్రవక్తదే తెలియనప్పుడు వధువుది ఏం తెలుస్తుంది? ఇక ఈ విధవలందరికీ వధువు జీవితం కూడా ఈ వాక్యంలో నుండే వచ్చింది. ఈ వాక్యంలో నుండే వచ్చి ఈ వాక్యంలో ఉన్నదే వధువుకి జరుగుతుంది. అలా డిజైన్ చేశాడు ఆయన. ప్రవక్త కూడా ఈ వాక్యంలో నుండే వచ్చి ఈ వాక్యంలో ఉన్న దానిని ఆయన జీవితంలో జరిగిస్తున్నాడు. అందుకే ప్రవక్త యొక్క లైఫ్ స్టోరీ కూడా మనకు తెలవాలి. ప్రవక్త యొక్క జీవిత చరిత్ర మనకు తెలియాలి. ప్రవక్త జీవిత చరిత్రలో నుండి వస్తుంది వర్తమానం. బైబిల్లో ఎందుకు ప్రవక్తల యొక్క జీవిత చరిత్రలు రాయబడ్డాయి? యోసేపు జీవిత చరిత్ర, అబ్రహాము జీవిత చరిత్ర, ఇస్సాకు జీవిత చరిత్ర, యాకోబు జీవిత చరిత్ర, మోషే జీవిత చరిత్ర. కరెక్టేనా? వాళ్ళందరూ లైఫ్ స్టోరీ రాయబడ్డదా? కానీ అవే మన వర్తమానాలు. వాక్యము వారు ఒకటే, వాళ్ళ జీవిత చరిత్ర వాక్యం ఒకటే, ప్రవక్తలు వాక్యము ఒకటే. సేమ్ ఇప్పుడు వధువు కూడా వాక్యము వధువు ఒకటే. వధువు వేరు, వాక్యం వేరు కాదు. వాక్యము వధువు ఒకటే, వాక్యము పెళ్లి కుమార్తె ఒకటే, వాక్యము గొర్రెపిల్ల భార్య ఒకటే. ఈ గొర్రెపిల్ల భార్య వధువు ఎక్కడుండో కాదు, వాక్యంలో నుండి వస్తున్నది. ఆమె వాక్యంలో ఉన్నవి ఆమెకు జరుగుతూ ఉంటాయి. 7 ముద్రలు తెలవకపోయినా, 7 ముద్రలు తెరవకపోతే మనం ఎత్తబడము అని చెప్తున్నారు కొంతమంది. కాదా? 7 ముద్రలు తెరవకపోతే నువ్వు ఎట్లా ఎత్తబడతావురా? అట్లయితే సంఘశాఖోడికి 7 ముద్రలు తెరవల వాడు ఎత్తబడతాడా? అంటే వీని బోధ ప్రకారంగా సంఘశాఖోడు కూడా బుద్ధిగల కన్యకలో ఉండి ఎత్తబడతాడనమాట. అబద్ధ బోధకులు వాళ్ళు పెట్టుకొని నన్ను అంటున్నారు, నేను ప్రవక్త చెప్పింది నేను చెప్తాను, నువ్వు చెప్పింది చూపించు. 7 ముద్రలు తెలియకపోయినా ఎత్తబడతారన్నమాట. నేను చూపిస్తాను ఈరోజు. ఎత్తబడుట ఎక్కడుందో నేను చూపిస్తాను. ప్రవక్త చెప్పింది ఎన్నోసార్లు చూపించినా మళ్ళీ చూపిస్తాను. ఎందుకంటే అలాంటి వాని ప్రసంగికులు పిలిచేటోడికి బుద్ధి ఉండదు, ఆ సేవకుడికి వినటోడికి బుద్ధి ఉండదు, మళ్ళీ వాటిని కట్ చేసి స్టేటస్లలో పెట్టుకోవడం. ఒరే పిచ్చోడా, మార్క్ పాస్టర్కి వ్యతిరేకంగా చెప్తున్నాడని చెప్పేసి కట్ చేసి పెట్టుకున్నావు, కానీ నువ్వు యేసు ప్రభుకు వ్యతిరేకంగా పోతున్నావు నీకు తెలియదు. అది చూసుకో.
ఇక్కడ ఫేవరిజంలు పోయినాయి, ఇక్కడ గుంపులు పోయినాయి, గ్రూపిజం పోయింది. ఇప్పుడు సమయం ఏంటిదంటే దేవుని వాక్యమును ఉన్నది ఉన్నట్టుగా అంగీకరించే సమయం ఇది. ఈరోజు నేను చూపించే జాగ్రత్త వినండి. జకరియా 4వ అధ్యాయం, జకరియా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. అప్పుడు అతడు నాతో ఇట్లా, నేను జెరుబ్బాబెలునకు ప్రత్యక్షముకు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చెను. దేని వలన? అది శక్తి చేతను బలం చేతను కాదు. అది నిజం చెప్పాలంటే శక్తి బలము ఇక్కడ జెరుబ్బాబెలు, నెహెమ్యా, ఎజ్రా శత్రువులకే ఎక్కువ ఉంది. వాళ్ళకే ఎక్కువ పలుకుబడి, వాళ్ళకే ఎక్కువ శక్తి, వాళ్ళకి ఎక్కువ బలం ఉంది. అందుకే దేవుడు అంటున్నాడు, ఇది శక్తి చేతనైనను బలము చేతనను కాక నా ఆత్మ చేత దీన్ని జరిగిస్తా. అలానే జరిగించాడు అక్కడ, అలానే ఇప్పుడు జరిగిస్తున్నాడు ఆయన. 1963 నుండి ఇప్పుడు జరిగిస్తున్నాడు ఆయన. ఇది శక్తి చేత బలం చేత జరగట్లేదు. ఆయన వధువు, ఆయన మందిరం కట్టబడడం, ఆయన పెళ్లి కుమార్తె మందిరం కట్టబడడం, ఇది శక్తి చేత బలం చేత కాదు. ఇది జరిగేది పలుకుబడి, మనుషుల పలుకుబడి, గుంపులు, ఎవరికి ఎక్కువ అధికారాలు ఉన్నాయి, ఎవరు ఎక్కువ మంది పాస్టర్లు ఉన్నారు, ఎక్కువ మంది విశ్వాసులు ఉన్నారు, దాంతో నడవట్లేదు ఇప్పుడు ఇది. మరి దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన బై ద హోలీ గోస్ట్, పరిశుద్ధ ఆత్మ ద్వారా జరిగిస్తున్నాడు ఆయన. ఇదే శక్తి చేతనైనను బలము చేతను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలుకు అడ్డగించుటకు నువ్వు ఏమాత్రపు దానవు? ఇక్కడ పర్వతం అనేది నిజంగా పర్వతం కాదు. అది అడ్డంకుల గురించి మాట్లాడుతున్నాడు, ఆటంకాల గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఇక్కడ జెరుబ్బాబెలు మందిరము కట్టకుండా ఈ ప్రిన్స్ దావీదు యొక్క వంశంలో నుండి వచ్చిన, దావీదు గోత్రంలో నుండి వచ్చిన ఈ రాజకుమారుడు, ఈ జెరుబ్బాబెలు మందిరం కట్టకుండా అడ్డుపడుతున్నాడు. అందుకన్నాడు, ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలుకు అడ్డగించుటకు నువ్వు ఏమాత్రపు దానవు? నీవు చదును భూమి అగుదువు. ఆమేన్. అంటే ఆయన ఆటంకాలన్నీ, అడ్డంకులన్నీ ఆయన తొలగించబోతున్నాడు. ఆయన ఎలా జరిగిస్తాడు? అది శక్తి చేతనో బలము చేతనో కాదు, నా ఆత్మ చేత దీన్ని జరిగింతుంది. నువ్వు చదును భూమి అగుదువు. కృప కలుగును కాక, కృప కలుగును కాక. హల్లెలూయా. కృప కలుగును కాక, కృప కలుగును కాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకొని పెట్టించును, పైరాయి తీసి పెట్టించును. అదే జరిగింది చరిత్రలో, అదే జరుగుతున్నది ఇప్పుడు. ప్రకటన 10 వధువుల, హల్లెలూయా, ప్రకటన 10 వధువులో జరుగుతున్నది అదే. అందుకే 7 ముద్రలో వధువు ముద్ర ఏదంటే 7వ ముద్ర. వధువు ఎక్కడుందంటే 7వ ముద్ర కింద ఉన్నది. 7వ ముద్ర వధువు ముద్ర అన్న సంగతి తెలవని బుద్ధిహీనులు ఈరోజు ప్రసంగికులైపోయారు. ఎందుకంటే దేవుడి ముద్ర తర్వాతనే కదా మృగం యొక్క ముద్ర వచ్చేది. చెప్పలేదా ప్రవక్త? మృగం యొక్క ముద్ర అంటే ఏంటిదట? దేవుని ముద్రను త్రోసేయడమే. దేవుని ముద్ర ఏంటో తెలియకపోతే నీకు మృగం యొక్క ముద్ర ఎట్లా తెలుస్తుంది? దేవుని ముద్రనే 7వ ముద్ర, వధువు ముద్ర, పెళ్లి కుమార్తె ముద్ర, తలరాయి ముద్ర, క్యాప్స్టోన్, మూత వేయబడుట, మూత వేయబడుట, మూయబడుట, పిరమిడ్ మీవబడుట, సీల్ చేయబడుట, ముద్ర వేయబడుట. అదే 7వ ముద్ర, అదే వధువు ముద్ర, అదే దేవుని ఒక ముద్ర, అదే క్రీస్తు ముద్ర. ఆమేన్. దాన్ని త్రోసేయడమే. ఇప్పుడు 7వ ముద్రను త్రోసేయడమే, మృగం యొక్క ముద్రను అంగీకరించడం. సో ఈ బోధకులందరూ ఎక్కడికి వెళ్ళబోతున్నారు? దాన్ని ఫాలో అయ్యేటోళ్ళు, దాన్ని స్టేటస్గా పెట్టుకున్న వాళ్ళు, వీళ్ళందరికీ ఇప్పుడు వీళ్ళందరూ మృగం యొక్క ముద్రను పొందుకొని ఎక్కడ పోతున్నారు? మృగం యొక్క పరిపాలనలోనికి వెళ్ళబోతున్నారు. వింటున్నారా నేను చెప్పింది? ఆల్రెడీ వీళ్ళు ఆత్మీయంగా మృగం యొక్క ముద్రను పొందుకున్నారు. ఎందుకంటే దేవుని యొక్క ముద్ర అనేది ఆత్మీయంగా వచ్చింది, మృగం యొక్క ముద్ర కూడా ఆత్మీయంగా వస్తుంది కాదా?
దేవుని ముద్ర పరిశుద్ధాత్మ. రైట్? పౌలు గారు చెప్పలేదా ఎఫెసీ 4:30లో, దేవుని పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరచుకుడి, ఏలయనగా మీరు విమోచన దినము వరకు మీరు ఆయన యందు ముద్రించబడి ఉన్నారు. అదే పరిశుద్ధాత్మ. దేవుని ముద్రనే పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మనే ఈ వర్తమానం, ఈ గడే వర్తమానం. హల్లెలూయా. అదే క్యాప్స్టోన్, అదే తలరాయి. దాన్ని త్రోసేయడం, ఆ 7వ ముద్రను త్రోసేయడమే, ఆ తలరాయిని త్రోసేయడమే హల్లెలూయా మృగం యొక్క ముద్రను పొందుకోవడం. దేవుని ముద్ర కాకుండా ఉన్నది ఏంటిది? మృగం యొక్క ముద్ర. దేవుని ముద్రను తోసేయడమే మృగం యొక్క ముద్ర. మృగం యొక్క ముద్ర ఏంటిది? స్పిరిట్ ఆఫ్ యాంటీ క్రైస్ట్. దేవుని ముద్రను క్రీస్తాత్మ అయితే, దేవుని ముద్ర క్రీస్తాత్మ అయితే, ఇప్పుడు మృగం యొక్క ముద్ర ఏంటిది? క్రీస్తు విరోధి ఆత్మ. సో వీళ్ళు ఎవరు ఏం పొందుకుంటున్నారు ఇప్పుడు? వీళ్ళు సంఘశాఖలను ఏం పొందుకున్నాయి ఇప్పుడు? క్రీస్తు విరోధి ఆత్మ. కరెక్టేనా? క్రీస్తు విరోధి ఆత్మ. హల్లెలూయా. ఆ క్రీస్తు విరోధి ఆత్మలోనికి వెళ్ళిపోయాయి ఇప్పుడు ఇవి. క్రీస్తు ఏంటో కాదు వాక్యం. క్రీస్తు విరోధి అంటే వాక్య విరోధి, యాంటై వర్డ్. యాంటై క్రైస్ట్ మీనింగ్స్ యాంటై వర్డ్ అన్నాడు ప్రాఫెట్. క్రీస్తు విరోధి అంటే అర్థము క్రీస్తు వాక్య విరోధి. క్రీస్తు విరోధి అంటే వాక్య విరోధి. అందుకేనా వీళ్ళు వాక్య విరోధంగా వెళ్తున్నది. మెసేజ్లో చాలామంది వాక్య విరోధంగా వెళ్తున్నది అందుకోసమేనా? ఎందుకు? వాళ్ళు ఆల్రెడీ క్రీస్తు విరోధి ఆత్మ చేత ముద్రించబడి ఉన్నారు. అది తేలే సమయం దగ్గరలోనే ఉన్నది. 8వ వచనం, యెహోవాకు మరల నాకు ప్రత్యక్షం ఇలాగ సెలవిచ్చాను, జెరుబ్బాబెలు చేతులు ఈ మందిరపు పునాది వేసి ఉన్నవి చూస్తున్నారా, అతని చేతులు ముగించును. అప్పుడు సైన్యములకు అధిపతి యెహోవా నన్ను మీ యొద్దకు పంపినాడని నీవు తెలుసుకుందువు. ప్రైజ్ ది లార్డ్. ఇది జకరియా చెప్పింది. హగ్గయో, ఈ కడవరి మందిరము మునుపటి మందిరము కంటే మహిమ అధికముగా ఉండబోతున్నాడు. మలాకియో, మీరు కోరుకొను నిబంధన దూత హఠాత్తుగా ఆలయంలోనికి వచ్చునన్నాడు. ఈ 3 ప్రకటన 10లో నెరవేర్పు జరుగుతుంది. ఎవరిలో? మనలో. ప్రకటన 10లో ఎవరిలో జరుగుతుంది? మనలో. ముందు ప్రాఫెట్లో జరిగింది. ఎందుకంటే ప్రవక్తనే వధువుకి సూచన, సంఘానికి సూచన. సో ముందు మందిరంగా కట్టబడింది ఎవరంటే ప్రవక్త. ముందు తలరాయి పొందుకునేది ఎవరంటే ప్రవక్త. ముందు నిబంధన దూత ఎవరిలోకి వచ్చారంటే ప్రవక్తల. ఇప్పుడు ప్రవక్తలకు జరిగినదే 1965లో ప్రవక్త వెళ్ళిపోయాడు. ఇప్పుడు 1966 నుండి అది ఎవరు జరగడం మొదలైంది? అది ఏర్పాట్లో ఎన్నికలో ఉన్న వధువులో ఇప్పుడు ఆ పిరమిడ్ కట్టబడుతున్నది. దానికి మూత వేయబడుతున్నది తలరాయి చేత. తర్వాత మహిమతో నింపుతున్నాడు ఆయన. వింటున్నారా అందరూ? ఆ తర్వాత ఆ దూతనే, ఆ నిబంధన దూతనే, ఆ బలిష్ఠుడైన దూతనే. ఎందుకంటే ప్రకటన వల్ల ఆయన నిబంధన చేస్తున్నాడా? ఒట్టు పెట్టుకుంటున్నాడా? ఆయన ప్రమాణం చేస్తున్నాడా? ఆయన నిబంధనలో ప్రమాణమే కదా ప్రామాణికం. ప్రామాణికం ఏంటిది? నిబంధనలో ప్రమాణమేనా? నిబంధనలో ఒట్టేనా? ఒట్టు ప్రమాణం ప్రధానమైనది. అవునా? అక్కడ ఆయన ఒట్టు పెట్టుకుంటున్నాడా? ప్రమాణం చేస్తున్నాడా? ఎందుకు? ఆయన నిబంధన దూత. ఆయన చుట్టూ 7 మేఘపు 7 రంగులు మేఘధనస్సు ఉన్నదా? ఆ వర్షపు ధనస్సు, మేఘధనస్సు ఉన్నదా? వినపడతలేదు నాకు. ఉన్నదా లేదా అంటే ఏంటిది? అది నిబంధననే కదా. ఆ మేఘధనస్సు దేని చూపిస్తున్నది? అది నిబంధన. అంటే ఆయన ఎవరు? నిబంధన దూత. ఆయన యోసేపు కూడా చూపించబడిందా? హల్లెలూయా. గమనిస్తున్నారా మీరు? సో ఇప్పుడు ఆయన ప్రమాణం చేస్తున్నది ఎందుకు అంటే నిబంధన. హల్లెలూయా. ఇప్పుడు ఆ నిబంధన దూత వస్తున్నాడు మన లోపలికి. ప్రవక్తలోకి వచ్చాడు, ఇప్పుడు మనలోకి వస్తున్నాడు. మే గాడ్ గివ్ గ్రేస్ టు యు ఆల్. దేవుడు మీకు కృప చూపును కాక. ఎందుకంటే ఈ విషయాలు అర్థం చేసుకోవాలంటే దేవుడి కృప ఉండాలి.
కృపనే నీకు అర్థమవునట్లు చేస్తుంది. లెట్ us pray. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, కృపామయుడైన తండ్రి, నీకు వందనాలు. నీ వాక్యము ఎల్లప్పుడూ అద్భుతమే ప్రభువా. నువ్వు వాక్యాన్ని తెరుస్తూ ఉంటే మాకు అనేక విషయాలు, నీ మనసులో దాగున్న రహస్యాలు, మర్మములు మాకు బయలుపరచబడుతున్నది. రాయబడిన వాక్యం కింద రాయబడని వాక్యం, అదే దాచబడిన వాక్యం, అవి ఇప్పుడు బయలుపరచబడుతున్నవి. ఆ హిడెన్ ట్రూత్, దాచబడిన సత్యము, రాయబడిన వాక్యం కింద దాచబడిన సత్యము, ఆ రాయబడని వాక్యము ఇప్పుడు మాకు ప్రభువా బయలుపరచబడుతున్నది ప్రభువా. దాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. అందుకే ఇప్పుడు మేము ఆ ప్రణాళికలో ఉన్నాము కాబట్టి, అది మా జీవితంలో నువ్వు జరిగిస్తున్నావు కాబట్టి, అవి నువ్వు మాకు విప్పుతున్నావు దేవా. ఆ విషయాలు అర్థమవునట్లు చేస్తున్నావు దేవా. ఎందుకంటే ఇదంతా నువ్వు మా జీవితంలో జరిగిస్తున్నావు. జకర్యాలో చెప్పింది మా జీవితంలోనే, హగ్గయ్యలో చెప్పింది మా జీవితంలోనే, మలాకిలో చెప్పింది మా జీవితంలోనే ఇప్పుడు జరుగుతున్నది ప్రభువా. జరిగిస్తున్నావు తండ్రి. వందనాలు దేవా. ఇంకను నీ కృప మాకు ఇచ్చి నడిపించమని నీకు సమర్పిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము. ఆమేన్. కూర్చోనండి. ఈ మెసేజ్ నేను ఈవినింగ్ కంటిన్యూ చేస్తాను, జాగ్రత్త వినండి. ప్రియమైన దేవుని పిల్లలారా, జాగ్రత్తగా దేవుడి వాక్యం మీరు గమనించాలి. జకర్యా గ్రంథంలో చెప్పినట్టుగా చరిత్రలో జరిగింది. నెహెమ్యా, ఎజ్రా కాలంలో ఈ ప్రవచనాలు నెరవేరిపోయినాయి. అప్పుడు బబులో నుండి వాళ్ళు బయటకు వచ్చారు. చెప్పానుగా, శిరస్సు దగ్గర దానియేలు 2వ అధ్యాయంలోని ఆ బ్రహ్మాండమైన ప్రతిమలో శిరస్సు బంగారము, మేలిమి బంగారము, బబులోను పరిపాలనలో నుండి వాళ్ళు బయటకు వచ్చారు. ఇప్పుడు ఇదే చరిత్రలో జరిగింది. ఇప్పుడు మరలా మనకిక్కడ పాదముల దగ్గర కొంత ఇనుము, కొంత మట్టి, 10,000 రాజ్యము పాదముల దగ్గర ఇప్పుడు మనకు జరుగుతున్నది. ఎందుకంటే ఇప్పుడు మనం మహాబబులో నుండి బయటకు వస్తున్నాం. ఆ 10,000 రాజ్యం, పాదముల దగ్గర ఉన్న 10,000 రాజ్యం, కొంత ఇనుము, కొంత మట్టి, అది మహాబబులోను. కరెక్టేనా? ఆ మహాబబులో నుండి మనం బయటకు వస్తున్నాం. ప్రకటన 18లో చెప్పినట్టు మనం దాన్ని విడిచి బయటకు వస్తున్నాం. హల్లెలూయా. ఎందుకు వస్తున్నాం బ్రదర్? ప్రకటన 18లో మనం బయటకు వచ్చాము. ప్రకటన 19లో మనకు వివాహం జరుగుతూ ఉంది గొర్రెపిల్లతో. ఆ వివాహము జరగడమే శిరస్సును పొందుకోవడం. ఎందుకంటే భార్యకి ఎప్పుడు భర్తయో శిరస్సు అయి ఉన్నాడు. భార్య యొక్క శిరస్సు ఎవరంటే భర్తనేనా? సో ఇప్పుడు నువ్వు శిరస్సును పొందుకుంటున్నావు, తలరాయిని పొందుకుంటున్నావు. గమనిస్తున్నారా మీరు లేఖనాలను? ఒక్కొక్కటి ఎలా జరుగుతున్నాయో, ఎలా చక్కగా రాయబడి ఉన్నదో దేవుని ప్రణాళిక. హల్లెలూయా. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి బ్రదర్, ఇది ఎవరికి జరుగుతుందంటే, ఎవరినైతే ఆయన జగత్ పునాది వేయబడక మునిపే, లోక పునాదులు వేయబడక మునిపే ఏర్పరచుకున్నాడో, ఎన్నుకున్నాడో, ఎవరి పేర్లైతే ఆ గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఆయన రాసి ఉన్నాడో, జగత్ పునాది వేయబడక మునుపు వాళ్ళకు మాత్రమే ఆయన దీనిని జరిగిస్తున్నాడు. ఓన్లీ టు ద బ్రైడ్, వధువుకి మాత్రమే. ఎవరికి? వధువుకి మాత్రమే. బ్రదర్, వాళ్ళకి ఏమిస్తాడు దేవుడు? ఫస్ట్ దేవుడు వాళ్ళకి ఎత్తబడే కృపనిస్తాడు. టు బి ర్యాప్చర్డ్, ఎత్తబడాలంటే 3 కార్యాలు ఉంటాయి. ఫస్ట్ వాళ్ళకి ఎత్తబడే కృప ఉండాలి. ఎత్తబడే కృప ఉన్న వాడికే ఎత్తబడే విశ్వాసం ఇస్తాడు. ఒక వ్యక్తి ఎత్తబడాలంటే ముందు అతనికి ఎత్తబడే కృప ఉండాలి. ఎత్తబడే కృప ఉన్న వాడికే ఎత్తబడే విశ్వాసం ఇస్తాడు. ఎత్తబడే విశ్వాసం ఉండాలి. ఎత్తబడే విశ్వాసం ఉన్నవాడే ఎత్తబడే స్థితికి వస్తాడు. కండిషన్ బ్రదర్ బైనం అంటారు, ర్యాప్చరింగ్ కండిషన్, ఎత్తబడే స్థితికి రావడం. అవన్నీ ప్రవక్త చెప్పాడు, మీకు చదివిస్తాను, ఏం టెన్షన్ పడకండి. ప్రవక్త చెప్పిన కొటేషన్ చదువుతాను, మీరు రాసుకోండి. ఒక వ్యక్తి గొర్రెపిల్ల పెళ్లి విందుకి వెళ్ళాలంటే ముందు అతనికి ఎత్తబడే కృపనివ్వాలి. ఎత్తబడాలంటే, ర్యాప్చర్ కావాలంటే, కొనిపోబడాలంటే ఫస్ట్ ఎత్తబడే కృప. ఎత్తబడే కృప ఉన్నవాడికి ఎత్తబడే విశ్వాసం ఇస్తాడు.
అందరికీ ఎత్తబడే విశ్వాసం రాదు. ఎత్తబడే విశ్వాసం ఎత్తబడే కృప ఉన్న వాడికి. సో ఎత్తబడే విశ్వాసము ఎత్తబడే కృప ఉన్న వాడికే ఇవ్వబడుతుంది. కాబట్టి ఎత్తబడే కృప పైన ఆధారపడింది ఒక వ్యక్తి ఎత్తబడతాడా లేదా అనేది. ఎత్తబడే కృప పైన, గ్రేస్, ఎత్తబడే కృప పైన. సో ఎత్తబడే కృప పైన అది ఆధారపడింది. అందుకే ఎత్తబడే కృప ఎవరైతే కలుగున్నారో వాళ్ళకు దేవుడు ఎత్తబడే విశ్వాసం ఇస్తాడు. ఎత్తబడే విశ్వాసము ఎవరైతే పొందుకుంటున్నారో వారు ఎత్తబడే స్థితికి వస్తారు. ఆ కొనిపోబడే స్థితికి, ఆ ర్యాప్చరింగ్ కండిషన్కి వస్తారు. 3 విషయాలు: ఎత్తబడే కృప, ఎత్తబడే విశ్వాసం, ఎత్తబడే స్థితి. ఎప్పుడు? ఎత్తబడుటకు ముందు. మనం ఎక్కడున్నాం ఇప్పుడు? ఎత్తబడుటకు ముందు. ఎత్తబడుటకు ముందు ఉన్నది అక్కడేనా? సో ఇప్పుడు ఏముండాలి? ఇప్పుడు మనకు ఎత్తబడే కృప ఉండాలి, ఎత్తబడే విశ్వాసం ఉండాలి, ఎత్తబడే స్థితి ఉండాలి. ఎత్తబడే స్థితి. ఈ 3 గురించి ప్రవక్త చెప్పాడు. ఇప్పుడు నేను ఆయన కొటేషన్ చదువుతాను, కొంచెం ఓపికతో వినండి. ఇది నేను ఇప్పుడు 4 గంటల వరకే ఇక్కడ ప్రసంగించేది. సాయంత్రం నేను నర్సంపేటలో కంటిన్యూ చేస్తాను. ఇవే కొటేషన్స్ క్లియర్గా ఇంకా చదువుతాను. ఫస్ట్ మెసేజ్ పేరు ఏం పేరంటే ప్రవక్త చెప్పింది హెబ్రూస్ చాప్టర్ 6. హెబ్రూకు అంటే బైబిల్లో ఉన్నది కాదు, వర్తమానం పేరు. హెబ్రీ అధ్యాయం 6వ అధ్యాయము భాగం 2వ భాగం. ఇది 1957 9వ నెల 8వ తారీఖున ప్రవక్త సాయంత్రం వేళలో ప్రసంగించాడు దీన్ని. ఈ వర్తమానంలో మన యొక్క యాప్లో ఉంది. ఇది మన యాప్లో 285వ పారాగ్రాఫ్ 87వ పారాగ్రాఫ్లో ఉంది. 287వ పారాగ్రాఫ్ మన యాప్లో. ఇప్పుడు చదువుతున్నాను వినండి. అదే ఇక్కడ టేబుల్లో మాత్రం 503వ పారాగ్రాఫ్. టేబుల్లో, ది టేబుల్ వాయిస్ ఆఫ్ గాడ్ రికార్డింగ్స్ వాళ్ళ యొక్క యాప్లో ఇప్పుడు నేను చదువుతున్నాను. ఇప్పుడు గొప్ప బోధకునిగా మీరు మీ యొక్క ఆశ్చర్యకరమైన వాక్యములో బోధించారు. ఇది ప్రవక్త ప్రార్థన చేస్తున్నాడు. వాక్యం అయిపోయిన తర్వాత ప్రార్థన. ఆ ప్రార్థనలో ప్రభుతో అంటున్నాడు, ఇప్పుడు గొప్ప బోధకునిగా మీరు అంటే ప్రభు మీ యొక్క ఆశ్చర్యకరమైన వాక్యములో బోధించారు. మీరు మా యొక్క హృదయములు కంపించుచున్నవి మీ యొక్క ఆశ్చర్యకరమైన వాక్యములో బోధించారు. మా యొక్క హృదయములు కంపించుచున్నవి. ఎత్తబడే కృపతో మేము మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని తెలుసుకుంటూ, ఇదంతయు మన ప్రభువైన యేసు యొక్క మంచితనము ద్వారా ఆయనే మనలను పిలిచి మరి ఆయన యొక్క రక్తములో మనను కడిగి ఉన్నాడు. మరి దేవుని యొక్క సింహాసనం ముందు మనలను నిలబెట్టి ఉన్నాడు. మచ్చైనను నిందేనను లేని వారిగా మన పాపములను ఆయన తీసుకొని మనలను నిలబెట్టాడు. మనకి ఏ పాపము లేదు. దేవుడు మన యొక్క అందరి అతిక్రమములను ఆయన మీద పెట్టి ఉన్నాడు. మరి ఆయన మన యొక్క అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడెను. ఆయనను మనం ఎంతగా ప్రేమించాలి. ఆ యొక్క గొప్ప దేవుని గొర్రెపిల్ల. ప్రవక్త ప్రార్థన అన్నమాట. ఆ ప్రార్థనలో అంటున్నాడు, ఎత్తబడే కృపను గురించి మాట్లాడుతున్నాడు. ఏందట? నువ్వు గొప్ప బోధకునిగా ఆశ్చర్యకరమైన వాక్యములో నువ్వు బోధించావు ప్రభువా. దాన్ని బట్టి మా హృదయాలు కంపించుచున్నవి. మా హృదయాలు కంపించుచున్నవి, వణుకుచున్నవి. ఆమేన్. ఎత్తబడే కృపతో మేము మరణము నుండి జీవంలోనికి దాటున్నామని తెలుసుకుంటూ. నీకు ఎత్తబడే కృప ఉంటే నువ్వు మరణము నుండి జీవంలోనికి దాటుతావని ప్రవక్త ప్రార్థనలో చెప్తున్నాడు. ఎత్తబడే కృపన్నోళ్ళకు. నెక్స్ట్ ఇదే ఎత్తబడే కృపను గురించి ప్రవక్త 1959 డిసెంబర్ 17వ తారీఖున వాట్ వాజ్ ద హోలీ గోస్ట్ ఫర్
పరిశుద్ధాత్మ ఎందుకొరకు ఇవ్వబడినది అని వర్తమానంలో చెప్పాడు. ఆ వర్తమానంలో మనం చూద్దామా? 17వ తారీఖున చివరి నెలలో, ఇదే డిసెంబర్ నెలలో 17వ తారీఖున చెప్పాడు. ఐ థింక్ పారాగ్రాఫ్ నెంబర్ 155, 155వ పారాగ్రాఫ్. పారాగ్రాఫ్. వాట్ ఈస్ ద హోలీ గోస్ట్? పరిశుద్ధాత్మ అనగా ఏమిటి? గాడ్ ఇన్ యూ, దేవుడు నీలో ఉండుట. వాట్స్ ఇట్ ఫర్? అది ఎందుకొరకు? తన ప్రజల మధ్య ఆయన తన కార్యము కొనసాగించుట కొరకు. పరిశుద్ధాత్మ అంటే ఏమిటట? దేవుడు నీలో ఉండుట. ఎందుకొరకు? తన ప్రజల మధ్య ఆయన తన కార్యమును కొనసాగించుట కొరకు, తన సంఘమును ఒక చోట సమకూర్చుటకు. ఈ దినమున సంఘమును లూథరన్, బ్యాప్టిస్ట్, పెంతెకోస్తులను దాటి, కానీ మెసేజ్లో ఇంకా లూథర్ స్థాయిలోనే కొంతమంది ఉన్నారు. మారు మనసు అని బోధించేటోళ్ళు, మారు మనసు అని చెప్పేటోళ్ళు, ఏమైనా మారు మనసు. ఇంకొందరు మెథడిస్టు, అదే బాప్తిజమం నీటి బాప్తిజమం బోధించేటోళ్ళు. ఇంకొంతమంది పెంతెకోస్తులు, అదే వరాలు అని చెప్పేటోళ్ళు. కానీ ప్రవక్త అంటున్నాడు, ఈ దినమున సంఘమును లూథరన్, మెథడిస్ట్, పెంతెకోస్తులను దాటి ఒక స్థాయికి, పుత్ర స్వీకారమునకు ఎత్తబడు కృపలోనికి తీసుకొని వచ్చి, ఆత్మ ఇక్కడున్న సంఘములోనికి కదిలి వచ్చినప్పుడు అది లేచును. బాబా ఏందట? ఎత్తబడే కృప. ఇప్పుడు పెంతెకోస్తులను దాటి ఒక స్థాయికి వచ్చింది. ఏం స్థాయి ఏంటో తెలుసా? అదే దత్తపుత్రత్వం పొందుకునే స్థాయి, పుత్ర స్వీకారం పొందుకునే స్థాయి. ప్రవక్త మెసేజ్ పుత్ర స్వీకారం అని ఎందుకు చెప్పాడు చెప్పండి? రైట్. అసలు పుత్ర స్వీకారం అంటే ఏంటి? దత్తపుత్రత్వం అంటే ఏంటి? 2 మాటలు ఉపయోగించబడ్డాయి మన తెలుగులో, దత్తపుత్రత్వం లేక. సామాన్యంగా చాలామంది దత్తత తీసుకోవడం అంటే పిల్లలు లేనోళ్ళు ఎవరికో పుట్టిన పిల్లలను దత్తత తీసుకుంటారు. అది ఈ దత్తత కాదు. అది ఇక్కడ మనం ఆటలాడుతున్న దత్తత అలాంటిది కాదు. మరి ఏంటిది దత్తత అంటే? దేవుడు దత్తత తీసుకోవడం ఏంది? తన పిల్లలను దత్తతకు తీసుకోవడం ఏంటి? దానే ప్రవక్త పుత్ర స్వీకారం అన్నాడు. ప్లేసింగ్ ఆఫ్ హిస్ సన్స్, తన కుమారులను వారి స్థానములో పెట్టబడుట. వాళ్ళు పుట్టింది కుమారులుగానే పుట్టారు. ఇక్కడ క్రొత్త జన్మలో వాళ్ళు దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా పుట్టారు వాళ్ళు. కానీ వాళ్ళకి ఇప్పుడు ఏం కావాలంటే వారి స్థానము, వారు ఏ స్థానంలో ఉన్నారో ఆ స్థానంలో ఇప్పుడు పెట్టబడాలా. అదే అని చెప్పింది. పాత నిబంధనలో ఉన్న యోషువ గ్రంథము, కొత్త నిబంధనలో ఉన్న ఎఫెసీ పత్రికకు సమాంతరంగా ఉంది. ఏం పోల్చుకుంటూ వచ్చాడు పుత్ర స్వీకారంలా? అదిగో అక్కడ ఎలాగైతే నిర్గమకాండం కాదు, యోషువ గ్రంథం. ఏంటి యోషువ గ్రంథము? వారు ఆల్రెడీ ఐగుప్తు నుండి బయటికి వచ్చారు అంటే మారు మనసు పొందారు, నీళ్ళల్లో బాప్తిస్మం పొందుకున్నారు, ఎర్ర సముద్రముల పరిశుద్ధాత్మతో నింపబడ్డారు, ఆత్మ సంబంధమైన ఆహారాన్ని మరియు పానమును తిన్నారు, త్రాగారు. తర్వాత ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? వారు యోర్దానును దాటి, మరణము నుండి జీవములోనికి దాటి, ఇప్పుడు వారు వాగ్దాన దేశంలో ఒక్కొక్కరు వారి స్థానంలో పెట్టబడుతున్నారు. మరి ప్రాఫెట్ దాంట్లో ఏమన్నాడు? ఆ వాగ్దాన దేశంలో ఎవరు ఏ స్థానంలో ఉండాలో ఆ తల్లులు ఆ పిల్లలను కంటున్నప్పుడు, ప్రసవ నొప్పుల్లో కేకలు వేస్తున్నప్పుడే వాళ్ళు పలికారు అన్నాడా లేదా? మీరు చదవకపోతే నేనేం చేయలేను.
ఎందుకంటే ప్రతిదీ నేను తీసి చూపించడం కుదరదు. ఇప్పుడు నేను చెప్పింది అందులో ఉందో లేదో చూసుకోపోండి. ప్రవక్త ఏమన్నాడో తెలుసా? వాగ్దాన దేశంలో వాళ్ళు ఉండబోయే స్థలము, తల్లులు ప్రసవ నొప్పులో వాళ్ళు ఆ ప్రసవ నొప్పులో కేకలు వేస్తున్నప్పుడు పలికారట. కరెక్టేనా? ప్రవక్త చెప్పాడా? అంటే అది ఆల్రెడీ వాగ్దానం చేయబడి ఉన్నది వాళ్ళకు. ఆ స్థానం ముందుగానే నిర్ణయించబడి ఉన్నది. ఇప్పుడు యోషువ వచ్చి ఏం చేస్తున్నాడు? వారి స్థానములోనికి తిరిగి వారిని తీసుకెళ్తున్నాడు. వారి స్థానంలో తిరిగి వారిని పెడతా ఉన్నాడు. అదే కొత్త నిబంధనలో ఎఫెసీ సంఘకాలము, ఎఫెసీ వర్తమానము, ఎఫెసీ పత్రిక, ప్లేసింగ్ ఆఫ్ హిస్ సన్స్ అండ్ డాటర్స్, ఆయన కుమారులను కుమార్తెలను క్రీస్తులో వారి వారి స్థానంలో పెట్టుట. మనం తిరిగి ఇప్పుడు 7వ దినమును దాటి మళ్ళీ 8వ దినంకి వచ్చేసామా? మనం 7వ సంకాలం లవదికలో ఉన్నామా? మనం వధువు లేదు, వధువు బయటకు వచ్చేసింది. మరి వధువు 7ను దాటితే ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు 8 అంటే మళ్ళీ వారంలో మొదటి రోజు. అంటే మళ్ళీ ఎఫెసుకి వచ్చేసాం మనం. అంటే మనం ఎఫెసీ పత్రికకు వచ్చేసాము. అదే మన పుత్ర స్వీకారము. ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాడు ఆయన? ఎత్తబడే కృపలో ఉన్న వారికి వాక్యములో వారి వారి స్థానాన్ని వారికి చూపిస్తున్నాడు. ఆల్రెడీ ఆ స్థానం వారి కొరకు ముందుగానే నిర్ణయించబడి ఉన్నది, ముందుగానే ఏర్పరచబడి ఉన్నది. ఆ ఏర్పరచబడి నిర్ణయించబడిన వారి స్థానంలోనికి, వాక్యంలోని వారి స్థానంలోనికి ఇప్పుడు పరిశుద్ధాత్మ యోషువ బలిష్ఠుడైన దూత ఇప్పుడు వ్యక్తిని తీసుకొని, దేవుని కుమార్తెను తీసుకొని ఆ స్థానంలో పెట్టి అభిషేకిస్తా ఉన్నాడు ఆయన. అదే పుత్ర స్వీకారం. అది కావాలంటే నీకు ఎత్తబడే కృప ఉండాల. అంటే ఎత్తబడే కృప పొందుకున్నోడికి ఏం జరుగుతుంది? ఇప్పుడు దత్తపుత్రతో పుత్ర స్వీకారం జరుగుతుందా? క్రీస్తులో నీ స్థానం గుర్తిస్తున్నావా? క్రీస్తులో నువ్వు ఏ అవయమై ఉన్నావో గుర్తిస్తున్నావా? ఆ శరీరంలో నువ్వు ఏ అవయమై ఉన్నావో గుర్తిస్తున్నావా? ఆ మర్మయుక్తమైన క్రీస్తు శరీరములో నువ్వు ఏ భాగమై ఉన్నావో గుర్తిస్తున్నావా? పరిశుద్ధాత్మ నీకు దాన్ని బయలుపరుస్తాడు. ఎందుకంటే అక్కడ యోషువ పరిశుద్ధాత్మ, పుత్ర స్వీకారంలో ఏమన్నాడు? అక్కడ యోషువ, ఇక్కడ పరిశుద్ధాత్మ. ఇక్కడ పరిశుద్ధాత్మనే ప్రకటన 10లో ఉన్న బలిష్ఠుడైన దూత. ఎత్తబడే కృప ఉన్నవాడికి క్రీస్తులోని వాని స్థానమును గుర్తించబడి ఆ స్థానంలోనికి పరిశుద్ధాత్మ తీసుకొచ్చి ఆ స్థానములో పెట్టి అభిషేకిస్తాడు. అది జరుగుతుంది దత్తతలో, అది జరుగుతుంది పుత్ర స్వీకారంలో, దత్తపుత్రత్వంలో. రైట్ నౌ, ఇప్పుడు ప్రస్తుతం అది జరుగుతుంది. ఓకే, సరే. చాలామంది ముఖాలలో ఏం అర్థం కానట్టు ఫేస్ ఫీలింగ్ కనబడుతుంది. సరే, మీకు అర్థం కాకపోతే నేను చేసేది ఏం లేదు, కానీ నేను చెప్పేది చెప్తాను. మృదుబైన అదే చెప్తున్నాడు ఇక్కడ. దత్తపుత్రత్వమునకు, దేవుని కృప పొందుకున్న వారిని తీసుకొస్తున్నాడు. దత్తత కొరకు ఎత్తబడే కృపలోనికి తీసుకొని వచ్చి, పరిశుద్ధాత్మ ఎందుకు ఇవ్వబడ్డదట? దత్తతకు ఎత్తబడే కృపలోనికి, దత్తత కొరకు, పుత్ర స్వీకారం కొరకు ఎత్తబడే కృపలోనికి తీసుకురాబడుతున్నాడు. సో ఎత్తబడే కృపన్నోడికి, బ్రదర్ నాకు ఎత్తబడే కృప ఉంది తెలుసా? గుడ్, నీకు ఎత్తబడే కృప ఉందని చెప్తున్నావుగా, అయితే ఇప్పుడు నువ్వు దత్తతకు రావాలి. ఇప్పుడు పుత్ర స్వీకారానికి రావాలా? నువ్వు పరిశుద్ధాత్మని ఇప్పుడు నేను అక్కడ తీసుకురావాలా? పరిశుద్ధాత్మ ఇచ్చిందే దానికోసం. పరిశుద్ధాత్మ ఎందుకొరకు ఇవ్వబడిందనే వర్తమానంలో చెప్తున్నాడు ఆయన. పరిశుద్ధాత్మ ఇవ్వబడడానికి కారణాలు చెప్తున్నాడు ఆయన. ఆ పరిశుద్ధాత్మ చేయు క్రియలను చెప్తున్నాడు ఆయన. ఒక వ్యక్తి లోపల పరిశుద్ధాత్మ చేసే క్రియల గురించి చెప్తున్నాడు. సంఘంలో పరిశుద్ధాత్మ చేసే క్రియల గురించి చెప్తున్నాడు. ఎందుకొరకు పరిశుద్ధాత్మను సంఘానికి ఇచ్చాడు,
ఎందుకొరకు పరిశుద్ధాత్మ ఒక వ్యక్తికి ఇచ్చాడు? ఎందుకంటే ఎత్తబడే కృపలోనికి వెళ్ళడానికి పుత్ర స్వీకారం కొరకు ఇచ్చాడు ఆయన. అదే హోలీ గోస్ట్, అదే పరిశుద్ధాత్మ. సో అందుకే నువ్వు ఇప్పుడు ఏమవుతావు? నీ స్థానమును నువ్వు గుర్తిస్తావు. క్రీస్తులోని నీ స్థానాన్ని నువ్వు గుర్తిస్తావు. పరిశుద్ధాత్మ నీకు బయలుపరుస్తాడు. ఆ స్థానంలో గుర్తించడమే కాదు, ఆ స్థానంలో నువ్వు పెట్టబడతావు, ఆ స్థానంలో నువ్వు అభిషేకించబడతావు. ఓకేనా? ప్లేసింగ్, పెట్టబడుట. నిన్ను పెడతాడు దేవుడు అక్కడ, ఆ స్థానంలో నిన్ను అభిషేకిస్తాడు. హి విల్ అనాయింట్ యు. ఆమేన్. అదే ఎత్తబడిన కృప పొందుకున్న వాళ్ళకి జరిగేది. నెక్స్ట్ 1959లో అదే 12వ నెల వింటున్నారా? 19వ తారీఖున క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఆన్ ద హోలీ గోస్ట్, పరిశుద్ధాత్మ మీద ప్రశ్నలు మరియు జవాబులు. అందులో ప్రవక్త అంటున్నాడు, ఏమంటున్నాడంటే 68 పారాగ్రాఫ్, 68వ పారాగ్రాఫ్లో పరిశుద్ధాత్మ మీద ప్రశ్నలు జవాబులు. పారాగ్రాఫ్లో, ఈ వేరు సిద్ధాంతములు నేర్చుకొనిన జనుల నుండి నేను ఏది ఆశించుటలేదు. అప్పటికే చాలామంది వేరు సిద్ధాంతాలు, ఇప్పుడు కూడా అంతేనా? మెసేజ్లో వేరు సిద్ధాంతాలు సేమ్. నా ప్రియమగు ప్రశస్తమగు పెంతెకోస్తు సహోదరులారా, నా మాట వినుడి. బయట వారికి ఇది నేను బోధించను. ఇది భేదమును కల్పించడకే నేనేమీ చెయ్యను. కానీ మనము సత్యమును నేర్చుకొనకపోతే ఎప్పటి నుండి మనం ప్రారంభించగలము? మనలను సరిచేయ దానిని ఇక్కడ మనము పొందవలసి ఉన్నాం. కానీ అదేగా ఇష్టపడింది. సరిచేయబడే దాన్ని పొందుకోమని చెప్తే ఇష్టపడరుగా. సరిచేయబడమా? నేనా? నాకు తెలవదా? మనలను సరిచేయు దానిని ఇక్కడ మనం పొందవలసి ఉన్నాం. ఈ వర్తమానంలో పొందాలా మనం? మనల్ని సరిచేసే దానిని మనం సరిచేయబడాలా. మనం ఎత్తబడు కృప ఇక్కడ మనము పొందవలను. ఏందట ప్రవక్త అంటున్నాడు, నా ప్రియమైన పెంతెకోస్తు సహోదరులారా, నేను బయట వారు చెప్తలేను, నేను మీకే చెప్తున్నా. నేను భేదములు కల్పించడానికి బోధిస్తలేను. ఆమేన్. మనం సత్యమును నేర్చుకోకపోతే ఇంకెప్పుడు ప్రారంభిస్తాము? మనలను సరిచేయు దానిని ఇక్కడ మనం పొందుకోవాలా అంటే ప్రవక్త ఇంకో విధంగా చెప్తున్నాడు. ఏంటంటే, నేను చెప్పి వర్తమానములో మిమ్మల్ని సరిచేసేది ఉంది, మిమ్మల్ని సత్యములోనికి తీసుకొచ్చేది ఉంది, మిమ్మల్ని సత్యంలోనికి తీసుకొచ్చేది ఉంది. ఎత్తబడే కృప ఇక్కడ మనం పొందవలేను. అంటే ఇప్పుడు ఎక్కడుంది ఎత్తబడే కృప? పెంతెకోస్తు వర్తమానంలో లేదు, బాప్టిస్ట్ వర్తమానంలో లేదు, కరెక్టేనా? మెథడిస్ట్ వర్తమానంలో లేదు, లూథరన్ వర్తమానంలో లేదు. మరి ఎత్తబడే కృప ఎక్కడుంది అంటున్నాడు ప్రవక్త? ఇక్కడ నేను చెప్పే దాంట్లో. కరెక్టేనా? నేను పలానా బోధకుని ప్రసంగం వింటే బాగున్నాయి కావచ్చు, పాయింట్స్ రాసుకోవచ్చు, చెప్పుకోవడానికి చాలా బాగుండొచ్చు ప్రసంగం. జనాలందరూ నువ్వు చెప్పే ప్రసంగం ద్వారా అలాగుననే వాళ్ళు ఆశ్చర్యపడి ఆకర్షించబడి ఎంతో మంత్రముగ్ధులు కావచ్చు. కానీ ఎత్తబడే కృప మాత్రం దొరకదు. ఎత్తబడే కృప కావాలంటే ప్రవక్త వర్తమానంలోనే దొరుకుతుంది. దానికి నువ్వు ఏర్పరచబడి ఉండాలా, దానికి నువ్వు ఎన్నుకోబడి ఉండాలా. ఇంకో మెసేజ్, ఆ వర్తమానం పేరు ఏం పేరంటే
ఆ వర్తమానం పేరు ఏం పేరంటే ఐడెంటిఫైడ్ విత్ క్రైస్ట్, క్రీస్తుతో గుర్తించబడుట. ఇది కూడా 1959లోనే చెప్పబడింది. అదే 12వ నెల డిసెంబర్లో ఈ పరిశుద్ధాత్మ మీద బోధ అయిపోయాక, సిరీస్ అయిపోయాక చెప్పాడు. 20వ తారీఖు సాయంత్రం చెప్పాడు. 121వ పారాగ్రాఫ్లో ప్రవక్త ప్రార్థిస్తున్నాడు. ప్రార్థనలో ఏమంటున్నాడో చూడండి. ఇప్పుడు ప్రార్థన చాలా ముఖ్యమండి. దానియేలు ప్రార్థన ఉందా? ఓ రోజు బోధిస్తాను నేను దానియేలు ప్రార్థన మీద, అదేవిధంగా ఎజ్రా ప్రార్థన మీద, నెహెమ్యా ప్రార్థన మీద. వాటిలో మర్మాలు దాగున్నాయి. సరే, ప్రార్థన మర్మాలు ఏముంటాయి? యేసు ప్రభు ప్రార్థన, యోహాను సువార్త 17వ అధ్యాయం ఉందా? మర్మములు ఉన్నాయా దాంట్లో? ఆయన చేసిన ప్రార్థనలో మర్మాలు ఉన్నాయా? మిస్టరీస్. ఈవెన్ ప్రాఫిట్స్ ప్రేయర్లో కూడా, మన ప్రవక్త ప్రార్థనలో కూడా మర్మములు దాగున్నాయి. ఆయన ప్రార్థనలో ఏం చేస్తున్నాడో వినాలి మనం. సరే, వధువు జీవితం అనే పిరమిడ్ పైన మూత వేయమని ప్రార్థనలోనేగా చేసింది ఆయన. 1962 డిసెంబర్ 31వ తారీఖున ఆన్లైన్ ప్రేయర్లో, ఆ వాచ్ నైట్ సర్వీస్లో పోటైన వర్తమానంలో ఆయన ప్రార్థన చేసింది అది కదా. ఎందుకు అలా ప్రార్థన చేశాడంటావు? జరగబోయేది ఆయనకు అర్థమైంది. జకరియా 4 నెరవేర్పు జరగబోతుందని, తలరాయి రాబోతుందని, ప్రకటన 10 రాబోతుందని. ఎందుకంటే దానికన్నా ముందు వర్తమానమే, అయ్యలారా అంతమనకు ఇదే సూచన అనే వర్తమానంలా ప్రకటన 10 గురించే మాట్లాడాడు. వినండి, ప్రకటన 10 గురించే ప్రసంగం చేశాడు. ఆయన తీసిందే మూలవాక్యం ప్రకటన 10, 1 నుండి 7 వచనాలు. అది చదివే బోధించాడు ఆయన. అది తలరాయి వర్తమానమని, అది శిరస్సు వర్తమానమని. వింటున్నారా? అది పిరమిడ్ పైన పైకప్పు వర్తమానమని, మూతవేయబడి వర్తమానమని. అందుకే తర్వాత వర్తమానంలో, అంటే పోటీ అయిన వర్తమానంలో ప్రార్థన చేస్తున్నాడు ఆయన. వధువు అనే జీవితము పిరమిడ్లో నువ్వు మూతవేయి ప్రభువా, తలరాయి చేత మూతవేయి ప్రభువా అని. ప్రేయర్ ఈజ్ సో ఇంపార్టెంట్. చాలామంది ఏం చేస్తారంటే ప్రార్థన, ప్రవక్త చెప్పిన ప్రార్థన చదవరు. చదవకుండా వర్తమానం ఎక్కడ మొదలైందో అక్కడికి వెళ్తారు. ఇక ముందు అవన్నీ ఏం చదవరిగా, కానీ ఆయన ముందు చెప్పే దాంట్లో మర్మం ఉంటుంది. ఆయన ప్రార్థనలో మర్మం ఉంటుంది. వాయిస్ ఆఫ్ గాడ్లో వాళ్ళు పిచ్చోళ్ళు ఏం కాదు. ప్రతిదీ ప్రింట్ చేయడానికి, ప్రతిదీ టేప్ చేయడానికి. అర్థమైందా? ఇప్పుడు ఆయన ప్రార్థనే ఏది? క్రీస్తుతో గుర్తించబడుట. 1959 ఏది? హోలీ గోస్ట్ సిరీస్ అయిపోయాక పరిశుద్ధాత్మ సిరీస్ బోధించేశాడు. పరిశుద్ధాత్మ అనగా ఏమిటి? పరిశుద్ధాత్మ ఎందుకొరకు ఇవ్వబడినది? పరిశుద్ధాత్మ పొందుకున్నామన్నది రుజువు ఏంటిది? పరిశుద్ధాత్మ మీద ప్రశ్న జవాబులు. ఇవన్నీ అయిపోయినాయి. దాని తర్వాత ఇంకో మెసేజ్ బోధించాడు, కాన్ఫరెన్స్ విత్ గాడ్. దేవునితో ఆలోచన సభ, దేవునితో సమావేశం అనే వర్తమానం బోధించాడు. దాని తర్వాత చెప్తున్న వర్తమానమే క్రీస్తుతో గుర్తించబడుట. ఇందులో ప్రార్థన 121 పారాగ్రాఫ్. ప్రభువా, ప్రపంచములోనున్న, సారీ నా చేయి తగిలిపోయింది. ప్రభువా, ప్రపంచంలోనున్న ప్రతి సంఘములోనికి ఒక ఉజ్జీవము నీవు పంపించుము. మా మధ్య ఇవ్వబడనయున్న యేసు క్రీస్తు యొక్క ఎత్తబడు కృప కొరకు వీరందరూ ఏక హృదయము ఏక మనసుతో కూడి వచ్చుండుట మేము చూచుచున్నాము. యేసు నామమును అడుగుచున్నాము, ఆమేన్. ఏమని ప్రార్థన చేస్తున్నాడు ప్రవక్త? ఎత్తబడే కృప. ప్రభువా, ప్రపంచంలో ఉన్న ప్రతి సంఘములోనికి ఉజ్జీవము నువ్వు పంపించుము. మా మధ్య ఇవ్వబడనయున్న యేసుక్రీస్తు యొక్క ఎత్తబడు కృప.
ప్రవక్త ప్రార్థన విన్నారా? మా మధ్య ఇవ్వబడనయున్న యేసుక్రీస్తు యొక్క ఎత్తబడు కృప కొరకు వీరందరూ ఏక హృదయము ఏక మనసుతో కూడి వచ్చి ఉండుట మేము చూచుచున్నాము. యేసు నామములో అడుగుచున్నాము, ఆమేన్. ఇది ప్రవక్త ప్రార్థన. సో ఎత్తబడే కృప కావాలన్నా? వినపడతలేదు. ఎత్తబడే కృప కావాలన్నా? కంపల్సరీ కావాలి. నెక్స్ట్ మెసేజ్, ఇది ఉందో లేదో నాకు తెలియదు. 1963 లేదు, ఇది లేదు. ఇది 1963లో, ఇదో 1959లో, ఇప్పుడు 1963కు వస్తున్నాము. ఎత్తబడే కృప గురించి ప్రవక్త మాట్లాడింది. ఆ వర్తమానంలో అంటున్నాడు, ఏమంటున్నాడో మీరు జాగ్రత్తగా వినండి. సారీ, పెర్సివరెన్స్ అనే వర్తమానం, పట్టుదల, వీడని పట్టుదల. పెర్సివరెన్స్ అనే వర్తమానం, వీడని పట్టుదల. ఈ వర్తమానం చాలాసార్లు బోధించాడు. మన తెలుగులో ఉన్న వర్తమానము అదొకసారి బోధించాడు. మన యాప్లో లేదు. 1963 ఇది, 1963 ఉందా? అది 60లో కాదు, 63లో. చెప్పానుగా ఈ వర్తమానం చాలాసార్లు బోధించాడని. ఇప్పుడు నేను మాట్లాడుతుంది 63లో చెప్పింది. 1963 1వ నెల జనవరి 13వ తారీఖున మన దగ్గర. ఎక్కడుంది? మీరు చూస్తున్నది 62, 63? 63లో మన యాప్లో లేదు. సరే, మీలో ఎవరైనా ఒకళ్ళు 112వ పారాగ్రాఫ్ చదవండి తీసి. సంబడి, నా దగ్గర అయితే ఇక్కడ కనబడతలేదు. మరి కాదు, రాంగ్. అది కాదు, అది కాదు, అది కాదు, అది కాదు, రాంగ్ అది. సరే, పక్క పెట్టేయండి. నేను దాన్ని ఇంగ్లీష్లో చదువుతాను, వింటారా? రెడీగా వింటారా? ఓకే. వీడని పట్టుదల, 1963 జనవరి 13 సాయంత్రం. ఆర్ఎంట్ వి హ్యాపీ? మనము సంతోషంగా లేమా? వి హెవెంట్ గాట్ ఎ థింగ్ టు వరీ అబౌట్, నాట్ ఎ థింగ్. ఒక్క విషయముని గురించి కూడా మనము బాధపడాల్సిన అవసరము లేదు. ఒక్క విషయం కూడా లేదు. వీ హ్యావ్ యాంకర్డ్ ఇన్ క్రైస్ట్. మనం క్రీస్తులో లంగరు వేయబడ్డాం. సెట్టింగ్ ఇన్ హెవెన్లీ ప్లేసెస్, పరలోకపు స్థలములలో కూర్చుండబెట్టబడ్డాం. కాట్ అప్ ఇన్ ర్యాప్చరింగ్ గ్రేస్ రైట్ నౌ. ఎత్తబడే కృపలో ఇప్పుడు మనము కొనిపోబడ్డాం. ఇప్పుడే ఎత్తబడే కృపలో మనం కొనిపోబడ్డాం. సెట్టింగ్ ఇన్ హిస్ ప్రెజెన్స్ ఇన్ హెవెన్లీ ప్లేసెస్ ఇన్ క్రైస్ట్ జీసస్. క్రీస్తు యేసులో పరలోకపు స్థలములలో ఆయన ప్రసన్నతలో కూర్చుంటబెట్టబడ్డాం. డెత్ ఇట్ సెల్ఫ్ కాంట్ టచ్ అస్. మరణము మనల్ని స్వయంగా తాకలేదు. మరణం, ఎందుకంటే ఎత్తబడే కృప ఏంటిది? నువ్వు మరణం నుండి జీవంలోకి వచ్చావు. డెత్ ఇట్ సెల్ఫ్ కాంట్ టచ్ అస్. మరణము మనల్ని స్వయంగా తాకలేదు. యాంకర్డ్ అవే, నథింగ్ కెన్ బాదర్ అస్. లంగర్ వేయబడి ఉన్నాము. ఏది మనల్ని బాధపరచలేదు. జస్ట్ సింప్లీ సెక్యూర్డ్. కేవలం సామాన్యంగా, సాధారణముగా భద్రత చేయబడి ఉన్నాం. అండ్ వెయిటింగ్ ఫర్ హిస్ కమింగ్. ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం. అండ్ వీఆర్ గ్రేట్ఫుల్ ఫర్ దిస్. దీని కొరకు మనం ఎంతో గొప్పవారము. దీన్ని బట్టి మనం ఎంతో గొప్పదిగా ఎంచుకుంటున్న వారము. హల్లెలూయా. ప్రవక్త ఏమంటున్నాడు? నువ్వు దేని గురించి చింతించాల్సిన అవసరం లేదు.
ఒక్క విషయం కూడా. ఎందుకంటే మనం ఇప్పుడు సంతోషంగా లేమా అని అడిగాడు ఫస్ట్. ఎందుకు బ్రదర్ అంటే దేని గురించి కూడా చింతించబడడానికి అవసరం లేదు, ఒక్క విషయం కూడా నువ్వు చింతించాల్సిన అవసరం లేదు అంటే, నువ్వు ఇదివరకు క్రీస్తులో లంగరు వేయబడ్డావు, ఇప్పుడు పరలోకపు స్థలంలో కూర్చుండబెట్టబడ్డావు, ఇప్పుడే ఎత్తబడే కృపలో నువ్వు కొనిపోబడ్డావు. క్రీస్తు యేసులోని, గమనించండి, క్రీస్తు యేసులోని పరలోకపు స్థలములలో, పరలోకం ఎక్కడో లేదు, క్రీస్తు యేసులోనే ఉన్నది, వాక్యములోనే ఉన్నది. పరలోకం ఎక్కడో లేదు, క్రీస్తు యేసులోనే. క్రీస్తు యేసు ఎవరు? వాక్యమేనా? క్రీస్తు యేసులోని పరలోకపు స్థలములలో ఆయన సన్నిధిలో ఇప్పుడు నువ్వు కూర్చుండబెట్టబడ్డావు. మరణము స్వయంగా నిన్ను తాకలేదు. ఎందుకంటే నువ్వు లంగరు వేయబడ్డావు, ఏది నిన్ను బాధపరచలేదు, నువ్వు సాధారణంగా భద్రతలో ఉన్నావు, ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్నావు. ఇది 1963 జనవరి. ఇంకా ముద్రలు విప్పబడలే. ఎత్తబడే కృప గురించి మాట్లాడుతాం. ఏమేన్? మర్చిపోవద్దు, ఎత్తబడే విశ్వాసము కావాలంటే ఎత్తబడే కృప ఉండాలి. ఏముండాలి? సేమ్ అదే వర్తమానంలో 123వ పారాగ్రాఫ్. ప్రవక్తలు అంటారు 123వ పారాగ్రాఫ్, దే హ్యావ్ కమ్ టూ లేట్ టు టెల్ us about divine హీలింగ్. దైవిక స్వస్థతను గురించి వాళ్ళు మనకు చెప్పుటకు వచ్చుటకు వాళ్ళు చాలా ఆలస్యం చేశారు. వి డన్ బీన్ హీల్డ్, మనము స్వస్థత పొందుకొని ఉన్నాం. వి డన్ బీన్ ఫిల్డ్ విత్ ద హోలీ గోస్ట్, మనం పరిశుద్ధ ఆత్మతో నింపబడి ఉన్నాం. వి డన్ గాట్ ర్యాప్చరింగ్ గ్రేస్, ఎత్తబడే కృపను మనం పొందుకొని ఉన్నాం. ఆమేన్. ఇట్స్ టూ లేట్ ఫర్ ఎనీ ఆఫ్ దోస్ థింగ్స్. అందులోనే ఏ కార్యమునకైనానో అవి ఇంకా వాళ్ళు ఇప్పుడు వచ్చి చెప్తున్నారు ఆలస్యమైంది. హల్లెలూయా. అర్థమైందా నేను చెప్పింది? ప్రాఫిట్ ఏమంటున్నాడో చూసారా? అంటే 1963కి వచ్చేసరికి, జనవరి నెలకు వచ్చేసరికి ఇప్పుడు ఎత్తబడే కృప వధువుకి ఇవ్వబడింది. 1959లోనో ఎత్తబడే కృప కావాలి. ఎత్తబడాలంటే ఎత్తబడే కృప కావాలి. కానీ 1963 జనవరికి వచ్చేసరికి ఏమంటున్నాడు ప్రాఫిట్? మనం ఎత్తబడే కృపను ఆల్రెడీ పొందుకొని ఉన్నాం. కరెక్టేనా? ఆమేన్. హల్లెలూయా. ఆ మాట చెప్పుకుంటూ వస్తున్నాడు. నెక్స్ట్ ఇంకో మెసేజ్, అదే 1963 జనవరి నెలలోనే నెక్స్ట్ డే ఇచ్చిన మెసేజ్ ఇది. 13వ తారీఖు సాయంత్రం ఇస్తే, ఇది 14వ తారీఖు మధ్యాహ్నం ఇచ్చాడు. ఈ వర్తమానం పేరేం పేరంటే ఎ ట్రంపెట్ గివ్స్ అన్ అన్సర్టెన్ సౌండ్. ఎ ట్రంపెట్ గివ్స్ అన్ అన్సర్టెన్ సౌండ్. ఒక బూర స్పష్టము కాని ధ్వనిని ఇచ్చుట. ఒక బూర స్పష్టము కాని ధ్వనినిచ్చుట. ఓకేనా? 140వ పారాగ్రాఫ్. దట్స్ వన్ థింగ్ దట్ సర్టెన్. ఆ ఒక్క విషయం మాత్రం నిశ్చయం. గాడ్ మేడ్ ద ప్రామిస్. దేవుడు వాగ్దానం చేశాడు. దేని గురించి మాట్లాడుతున్నాడు చూడండి. ఆ విషయం మాత్రం నిశ్చయం. దేవుడు దానిని వాగ్దానం చేశాడు. గాడ్ ఈజ్ గోయింగ్ టు కీప్ ద ప్రామిస్. దేవుడు తన వాగ్దానాన్ని నిలుపుకోబోతున్నాడు. దేసే, వాళ్ళంటారు, హౌ కెన్ దిస్ థింగ్ హ్యాపెన్? ఇది ఎలా జరుగును? ఈ సంఘటన ఎలా జరుగును? హౌ కెన్ యూ గెట్ ఎ బంచ్ ఆఫ్ పీపుల్ టుగెదర్ విత్ ర్యాప్చరింగ్ గ్రేస్ టు గో అప్? ఏ విధముగా ఒక గుంపు ప్రజలను ఎత్తబడే కృపతో పైకి వెళ్ళుటకు ఆయన కలుగుండగలడు? అంటే పైకి వెళ్ళాలంటే గో అప్. పైకి వెళ్ళాలంటే ఏం కావాలా? ఎత్తబడే కృపం కావాలా? నువ్వు కొనిపోబడాలంటే పైకి పోవడం, ఆరోహణం అవ్వడం. నువ్వు కొనిపోబడాలంటే నీకేముండాలా? ఎత్తబడే కృప. ఏ విధంగా అది జరుగుతుంది?
ఆ గుంపు ప్రజలకని అడుగుతున్నారట వాళ్ళు. ప్రవక్త అంటున్నాడు, ఒక్క విషయం మాత్రం నిశ్చయం, దేవుడు దాన్ని వాగ్దానం చేశాడు, ఆయన తన వాగ్దానం నిలబెట్టుకుంటాడు. వాళ్ళు అడుగుతున్నారు ఎలా ఇది సాధ్యమని. కానీ ఆ పైకి కొనిపోబడే, ఆ పైకి పోయే ఎత్తబడే కృప కలిగిన జనులు ఏ విధంగా వాళ్ళు సమకూర్చబడతారో వాళ్ళు అడుగుతున్నారు. హల్లెలూయా. ఐ డోంట్ నో హౌ హీ విల్ డూ ఇట్. ప్రవక్త అంటున్నాడు, నాకు తెలియదు ఆయన ఎలా చేస్తాడో. ఇట్స్ నాట్ మై బిజినెస్ టు ఆస్క్ హౌ హీ డూ ఇట్. ఆయన ఇది ఎలా చేస్తాడో ఆయనను అడిగే పని నాది కాదు. ఇట్స్ మై బిజినెస్ జస్ట్ టు బి రెడీ ఫర్ ఇట్. నా పని ఏంటిదంటే దాని కొరకు కేవలం నేను సిద్ధపడి ఉండుట. ఆయన ఎలా చేస్తాడో నాకు తెలియదు. ఆయన ఎలా చేస్తాడని నేను అడగడం నా పని కాదు. నా పని ఏంటిదంటే నేను దాని కొరకు సిద్ధపడి ఉండాలా. హీ ప్రామిస్డ్ ఇట్. అది ఆయన వాగ్దానం చేశాడు. ఇట్స్ గోయింగ్ టు బి హ్యాపెన్. అది జరగబోతున్నది. ఫోర్టిఫైడ్ హిస్ చర్చ్ బై ద వర్డ్. వాక్యము చేత తన యొక్క సంఘమును ఆయన కొని ఉన్నాడు. ఫినిష్. ప్రాఫిట్ ఏమన్నాడు అర్థమైందా? దేవుడు ఎలా చేస్తాడు బ్రదర్? ఆ గుంపుకి నాకు తెలియదు, ప్రవక్త అన్నాడు నాకు తెలియదు. మరి నీకు తెలుసా మార్క్ మాస్టర్? నాకు కూడా తెలియదు. ప్రవక్తకు తెలియనివన్నీ నాకు తెలియదు, ప్రవక్తకు తెలిసినవన్నీ నాకు తెలుసు. ఎందుకంటే వాక్యం ఎవరి దగ్గరకు వస్తుంది? ప్రవక్త దగ్గరకు వస్తుంది. ఇప్పుడు ప్రవక్తకే తెలియకపోతే నాకు కూడా తెలియదు. ఇప్పుడు ప్రవక్తకు తెలిస్తే నాకు కూడా తెలుస్తుంది. కానీ ఆయన అన్నాడు వాగ్దానం చేయబడ్డది. దేవుడు తన వాగ్దానం నిలబెట్టుకుంటాడు. ఒక గుంపు ప్రజలు ఎత్తబడే విశ్వాసముతో పైకి ఎలా వెళ్తారని వాళ్ళు అడుగుతున్నారు. కానీ దాన్ని దేవుడు ఎట్లా చేస్తాడో అని వాళ్ళు అడుగుతున్నారు. ఆయన ఎలా చేస్తాడో నాకు తెలియదు. ఆయన అది ఎలా చేస్తావని నేను అడగడం కూడా నా పని కాదు. నేను కేవలం దాని కొరకు సిద్ధపడి ఉండటం నా పని. ఎందుకంటే అది ఆయన వాగ్దానం చేశాడు, ఆయన దాన్ని జరిగిస్తాడు. అర్థమైందా అందరికీ? ఎత్తబడే కృప గురించి అందరికి అర్థమైందా? ఇక్కడ దాకా అర్థమైందా అందరికీ? సో ఎత్తబడే ముందు ఏం కావాలా? నేను చెప్పలే, ప్రవక్త చెప్పాడు. ఎత్తబడే కృప లేకుండా నువ్వు ఎత్తబడలేవు. ఎత్తబడే కృప లేకుండా ఆ ఎత్తబడే కృప ఎక్కడ ఇవ్వబడుతుంటే వర్తమానంలోనే. అంతకుముందు చదివినమా లేదా? ఆయన చెప్తున్నాడా లేదా? పెంతెకోస్తు సహోదరులారా, నేను భేదములు కలిగించడానికి వీటిని చెప్పట్లేదు, కానీ మీకే నేను చెప్తున్నాను. ఎత్తబడే కృప ఇక్కడనే ఉన్నది, ఇందులోనే నేను బోధించే వర్తమానములా. ఆయన భావం అదే కదా, అని చెప్పేది అదే కదా. సో ఎత్తబడే కృప ఎక్కడ ఉందంటే వర్తమానంలా. ఎత్తబడే విశ్వాసము ఎత్తబడే కృప పైన ఆధారపడింది. ఎత్తబడే పరిస్థితి ఎత్తబడే విశ్వాసం పైన ఆధారపడింది. ఒక వ్యక్తి ఎత్తబడకు ముందు ఎత్తబడే పరిస్థితికి రావాలా. ఎత్తబడే పరిస్థితి వాడికి రావాలంటే ఎత్తబడే విశ్వాసం రావాలి. ఎత్తబడే విశ్వాసం అతను రావాలంటే ముందు అతనికి సో ఒకటి మాత్రం క్లియర్ అయింది మనకు, ఎత్తబడే కృప ఈ వర్తమానంలోనే ఉంది. సరే, ఒకడు దీంట్లో మసాలాలు కలిపి చెప్తున్నాడు ప్రసంగం. కొంచెం కారం వేసి, కొంచెం ఉప్పు వేసి, కొంచెం నిమ్మకాయ పిండి అంటే వాళ్ళ సొంత బోధ. అలాంటి బోధ ఎవడైనా విన్నాడు అనుకో, వాడికి ఎత్తబడే కృప దొరుకుతుందా? కలిపి చేరపడి బోధలో ఎత్తబడే కృప ఉంటుందా? ఉన్నది ఉన్నట్టుగా చెప్పే బోధలోనే ఉంటుంది. ప్రవక్త ఎలా చెప్పాడో అలా చెప్పబడిన బోధలోనే ఎత్తబడే కృప.
దాంట్లో నువ్వు ఏది కలిపినా, ఆ వర్తమానంలో ఏది తీసేసినా, ఒరే నీకు ఎత్తబడే కృప లేదురా. ముందు ఎత్తబడే విశ్వాసము, ఎత్తబడే స్థితి పక్కకు పెట్టు. ఫస్ట్ నీకు కృప లేదు. నువ్వేం పోగొట్టుకున్నావు తెలుసా? కృప. ఎందుకంటే తలరాయి కృప 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 అని కేకలేసుకుంటే అది వచ్చింది. కృప కలుగును గాక, కృప కలుగును గాక అని కేకలేసుకుంటే అది వచ్చింది. ఏంటిది అది? తలరాయి. ఎత్తబడే కృప ఉండాలా ముందు నీకు. ఎత్తబడే విశ్వాసం రావాలంటే ముందు ఎత్తబడే కృప. ఎత్తబడే స్థితి రావాలంటే ఎత్తబడే విశ్వాసం. నేనల్లే ప్రవక్త అన్నాడు. ఒక్కటి మాత్రం మీకు చూపించిన, ఆయన అన్నదే మీకు చూపిస్తాను. ఒక వ్యక్తి ఎత్తబడాలంటే, గో అప్, పైకి పోవాలంటే అతనికి ఎత్తబడే కృప ఉండాలి. అది ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడా? అది ఎలా జరుగుతుంది సోదరుడు బ్రెన్హామ్? అది నాకు తెలియదు అన్నాడు ఆయన. తెలుసుకోవాల్సిన పని కూడా నాకు లేదు, నాది కాదన్నాడు ఆయన. కేవలం దాని కొరకు నేను సిద్ధపడడమే. ఆ ఎత్తబడే కృపను పొందుకోవడానికి నేను సిద్ధపడడమే. ఎందుకంటే దేవుడు దాన్ని వాగ్దానం చేశాడు కాబట్టి అది జరుగుతుంది. అది జరుగుతుంది. కరెక్టేనా? సో ర్యాప్చరింగ్ గ్రేస్, ఎత్తబడకు ముందు ఎత్తబడే కృప. ఇంకో మెసేజ్లో చెప్తాను నేను. ఇంకా ఇది కృప గురించి పూర్తి చేయలేదు, సాయంత్రం పూర్తి చేస్తా. ర్యాప్చరింగ్ ఫేత్ గురించి మాట్లాడతాడు తర్వాత. ఒక వ్యక్తి ఎత్తబడాలంటే ముందు అతనికి ఎత్తబడే విశ్వాసం ఇవ్వబడాలి. ఇక్కడనో ఎత్తబడాలంటే ఎత్తబడే కృప ఇవ్వబడాలి. సో ఎత్తబడే కృప ఉన్నవాడికే ఎత్తబడే విశ్వాసాన్ని ఎత్తబడే ముందు దేవుడు ఇస్తాడు. ఎందుకంటే ఒక వ్యక్తి ఎత్తబడాలంటే ముందు అతనికి ఎత్తబడే విశ్వాసం ఇవ్వబడాలి. అది కూడా నేనలే, ప్రవక్తనే అన్నాడు. ఈ ఎత్తబడే విశ్వాసం ఎక్కడుందో కూడా చెప్పాడు. ఇప్పుడు ఎత్తబడే కృప ఎక్కడుంది? చెప్పండి. ప్రభువైన యేసుక్రీస్తు ప్రార్థనా మందిరము 100 ఫీట్ల రోడ్డు, ఏనుమామల మార్కెట్ రోడ్డు, పాస్టర్ మార్క్ సంఘంలో ఉందా? లేకపోతే అమెరికా సంయుక్త రాష్ట్రాల దేశము, జెఫర్సన్విల్ పట్టణము, ఇండియానా రాష్ట్రము, జెఫర్సన్విల్ పట్టణము, 8 పెన్ స్ట్రీట్లో ఉన్న బ్రెన్హామ్ టబర్నేకిల్లో ఉందా? లేకపోతే బాంబేలో ఉందా? మద్రాసులో ఉందా? ఢిల్లీలో ఉందా? అమెరికాలో ఉందా? యూరోప్లో ఉందా? ఎక్కడుంది ఎత్తబడే కృప? ప్రవక్త అన్నాడు ఈ కాల వర్తమానంలో ఉంది. అందుకే దాన్ని కలిపి చేరపడి బోధించడానికి. అలా బోధిస్తున్న వాళ్ళ ప్రసంగాలు వింటున్న వాళ్ళు ఏం పోగొట్టుకుంటున్నారో తెలుసా? కృపను పోగొట్టుకుంటున్నారు. వాళ్ళ ప్రసంగాలు స్టేటస్గా పెట్టుకుంటున్నారు. చూడు, కట్ చేసుకొని అది ప్రవక్త చెప్పిందా లేదా అని కూడా చూడకుండా, ప్రవక్త వాక్యముతో దాన్ని టెస్ట్ చేయకుండా, ఆ బోధించినోని కూర్చోబెట్టి నువ్వు చెప్పింది ఎక్కడుంది ప్రవక్త చూపించు అని అడగకుండా, ఇది మార్క్ బ్రదర్కి వ్యతిరేకంగా ఉందా లేదా అని దాన్ని వెంటనే కట్ చేసి వాళ్ళ ఛానళ్ళలో, వాళ్ళ వాట్సాప్ స్టేటస్లలో, వాళ్ళ యొక్క గ్రూపులలో దాన్ని షేర్ చేస్తున్నారు. ఓరి పిచ్చోడా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వేం పోగొట్టుకున్నావు తెలుసా? ఎత్తబడే కృపను పోగొట్టుకుంటున్నావు. వాడి బోధ నిన్ను ఎత్తబడే కృపను పోగొట్టుకునే చేస్తుంది. పిచ్చోడివి నువ్వు, మెంటలోడివి నువ్వు, మానసిక వ్యాధిగ్రస్తుడివి నువ్వు. అంత ఆత్మీయంగా మాట్లాడతాను. మానసిక వ్యాధిగ్రస్తుడు, కరెక్టేనా? వీళ్ళు ఇప్పుడు అంతా మానసిక వ్యాధిగ్రస్తులు. వీళ్ళకు అది కూడా తెలుస్తలేదు. వీళ్ళకు 7 ముద్రలు బోధించాలి, 7 ముద్రలు చదవాలి, 7 ముద్రలు చెప్పబడకపోతే ఎత్తబడలేదు. అవును, మరి లేదు, నేను చూపిస్తాను. బట్ ఇప్పుడు నువ్వు చూపించాలి అది కాదనడానికి. నువ్వు చూపించిన వర్తమానంలో నుండి, బైబిల్లో నుండి, వర్తమానంలో నుండి వాడు చూపించలేడు. వాడు కానీ ప్రసంగాలు మాత్రం ఎగిరెగిరి చెప్తాడు. వాడు సూట్లు బూట్లు వేసుకొని.
నువ్వు దాడి చేస్తుంది దేనిపైన తెలుసా? ఎత్తబడే వధువు పైన. నీ ప్రసంగం ఎవరికి పైన దాడి చేయబడుతుందో తెలుసా? ఎత్తబడే వధువు పైన. నీలాంటోడు వస్తాడని ఆల్రెడీ మత్తయి 24:24 చెప్తా ఉన్నది. మత్తయి సువార్త 24:24 సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసగించడానికి. ఏదైనా సరే బోధించేటప్పుడు అది ప్రవక్త వర్తమానమై ఉండాలి. ప్రవక్త వర్తమాన ప్రత్యక్షతతో కలిసి ఉండాలి. అది వేరే ప్రత్యక్షతను దేవుడు ఒప్పుకోడు. ప్రవక్త వర్తమాన ప్రత్యక్షత అయి ఉండాలి అంతే. ఆయన చెప్పిన ప్రత్యక్షతతో నువ్వు ఏ వాక్యాన్ని, ఆయన చెప్పని వాక్యాన్ని కూడా నువ్వు చెప్పినా తప్పులేదు. ఎందుకంటే అదే ప్రత్యక్షత ఇది కూడా. ఎస్తేరు గురించి ఆయన ఎప్పుడు ఇంత వివరణ ఇవ్వలేదు. కానీ ఈరోజు మనం తీసుకున్నాం. ఎలా తీసుకున్నాం మనం? ఎలా తీసుకున్నాం మనం ఎస్తేరు గురించిన ఈ వివరణ? ప్రవక్త అంత వివరణ ఇవ్వలేదు వర్తమానంలో, కానీ ప్రత్యక్షత సేమ్ అదే లైన్ ఉందా లేదా? ఆయన చెప్పిన వరుసనే ఉందా లేదా? ఏమైనా మారిందా? దాన్ని బట్టి మనం పట్టుకునేది. ప్రవక్త చెప్పిన ప్రత్యక్షతను దాటుకొని ఒక వధువులో ఉన్న సభ్యులు వెళ్ళిపోకూడదు, వరుసను దాటకూడదు. ఆయన చెప్పిన ప్రత్యక్షత వరుసలోనే ఉండాల. బోధకుడైనా విశ్వాసి అయినా దాటకూడదు. దాన్ని దాటామా మనం పడిపోయినట్టు, మనం దిగజారిపోయినట్టు, మన స్థానాన్ని మనం కోల్పోయినట్టు. అర్థమైందా? సిగరెట్ తాగుతూనే స్థానం కోల్పోవడం కాదు, సినిమాలు చూస్తేనే స్థానం కోల్పోవడం కాదు, వ్యభిచారం చేస్తేనే స్థానం కోల్పోవడం కాదు. ప్రత్యక్షతలో తప్పిపోతే నువ్వు స్థానం కోల్పోయినట్టే. ఎందుకంటే ప్రత్యక్షతనే విశ్వాసం. వాట్ ఈస్ ఫెయిత్? రెవల్యూషన్. విశ్వాసం అనగా ఏమిటి? ప్రత్యక్షత. దేవుని ఆత్మ వాక్యం పట్ల ఇచ్చే బయలుపాటు. దాన్ని నువ్వు తప్పిపోయినావా, నువ్వు ఇప్పుడు పడిపోయినట్టే, నువ్వు ఇప్పుడు మోసపోయినట్టే, నువ్వు ఇప్పుడు ఓడిపోయినట్టే. అందుకే జాగ్రత్త. ఎత్తబడే కృప ఈ వర్తమానంలో ఉంది. దీంట్లో మసాలాలు కలపడానికి వీలు లేదు. దీంట్లో ఎవడు కూడా మసాలాలు కలపొద్దు. జనాలకు ఇష్టమైన రీతిగా దీన్ని మలిచి బోధించకూడదు. జనాలకు అనుకూలమైన బోధకులుగా ఉండకూడదు. అనుకూలమైన బోధకులు, దురద చల్లు గల వారికి అందరికీ అనుకూలమైన బోధకులుగా ఉండకూడదు. మనము ప్రవక్త ఎట్లా చెప్పాడో అట్లనే బోధించాలి. వాట్ టేప్ సేస్ యూ ప్రీచ్. టేపులు ఏం బోధిస్తున్నావో వాటినే బోధించు. ఇక్కడ ఎత్తబడే కృప ఆ వర్తమానంలోనే ఉంది. ఒక వ్యక్తి ఎత్తబడాలంటే ఈ ఎత్తబడే కృప కావాలి. ఎత్తబడే కృప ఎక్కడుందంటే ఎత్తబడే వర్తమానం, ఇందులో ఈ వర్తమానంలో. ఓకేరా? అంటే ఇంకో మాటలు చెప్పాలంటే నువ్వు ఎత్తబడుటకు ముందుగానే ఏర్పరచబడి ఎన్నుకోబడి ఉంటే ఈ వర్తమానాన్ని దాటి నువ్వు వెళ్ళలేవు. ఎందుకంటే నీకు ఎత్తబడే కృప ఇందులోనే దొరుకుతుంది కాబట్టి. ఓకేరా? గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును కాక. సాయంత్రం దీన్ని కంటిన్యూ చేద్దాం. లెట్ us pray. ప్రార్థించుకుందాం. రెండు చేతులు పైకెత్తి పూర్తిగా దేవునికి సమర్పించుకుందాం. కమాన్, స్టాండ్ అప్, నిలబడండి. రెండు చేతులు పైకెత్తండి, సమర్పించుకోండి. ఇవి చేయరా మీరు? ఆయనతో కూడా దేవునికి ఎంతో రెవరెన్స్, ఎంతో తగ్గింపుతో, లోబడితనంతో, భయముతో, భక్తితో చేయాలి ఏది చేసినా. ఈ వర్తమానము నుండి నేను తప్పిపోవద్దు. ఈ వర్తమానము నుండి నేను పడిపోవద్దు. ఈ వర్తమానంలో కల్పించేపటి బోధకులు చాలామంది ఉన్నారు. ఆ బోధలలో నేను ఇరుకకూడదు. ఆ గోడలలో నేను పట్టుబడొద్దు. ఆ బోధలలో నేను ఏ పరిస్థితుల్లో పట్టుబడవద్దు అని ప్రభువుకు సమర్పించుకోండి.
థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, కృపామయుడైన తండ్రి, నీకు వందనాలు. ఈ దినమందు యొక్క మదనకాల సమయం, ఈ సాయంత్రం నీ రక్తం క్రిందకు వచ్చి ప్రార్థిస్తున్నాం. ఎత్తబడే గుంపు మేమే అని మా హృదయంలో నమ్ముతున్నాం. ఎందుకంటే పరిశుద్ధాత్మ దాన్ని మాకు బయలుపరిచాడు. ప్రవక్తను అడుగుతున్నారు, ఆ చిన్న గుంపు ఏ విధముగా ఎత్తబడే కృపతో నింపబడి పైకి కొనిపోబడును అని. అది నాకు తెలియదు అని అన్నాడు ఆయన. దాన్ని తెలుసుకునే పని నాది కాదు అన్నాడు ఆయన. కానీ దాని కొరకు నేను సిద్ధపడి ఉన్నాను అని చెప్పాడు. ఎందుకంటే అది వాగ్దానం చేయబడింది కాబట్టి అది జరిగి తీరుతుంది అన్నాడు. ఎస్ లార్డ్, ఆయన చెప్పినట్టుగానే ఇప్పుడు ఒక గుంపు సిద్ధపడుతున్నది. ప్రపంచవ్యాప్తముగా ఇప్పుడు ఒక గుంపు పైకి కొనిపోబడడానికి, పైకి వెళ్ళడానికి ఇప్పుడు ప్రభువా వ్యామోగాములుగా, అంతరిక్ష ప్రయాణికులుగా, వ్యామోగాములుగా వాళ్ళు ఇప్పుడు సిద్ధపడుతున్నారు. వాళ్ళకి ఇప్పుడు వర్తమానంలో ఎత్తబడే కృప ఇవ్వబడుతున్నది. ఎత్తబడే కృపలో వాళ్ళు ఇప్పుడు దత్తతలోనికి వస్తున్నారు, పుత్ర స్వీకారంలోనికి వస్తున్నారు. ఆ ఎత్తబడే కృపలో వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ మరణాన్ని దాటి జీవంలోనికి ప్రవేశించి యేసుక్రీస్తులో ఉన్న పరలోకపు స్థలములలో వారిప్పుడు కూర్చుండబెట్టబడి ఉన్నారు. థ్యాంక్ యూ జీసస్. అదంతా ఈ వర్తమానంలో మాత్రమే జరుగుతున్నది. అదంతా ఈ వర్తమానంలో మాత్రమే ఇవ్వబడుతున్నది. వందనాలు ప్రభువా. తండ్రి, ప్రవక్త చేసిన ప్రార్థనే నా ప్రార్థన. నేను వేరే ప్రార్థన చేయడం లేదు ప్రభువా. వేరే ప్రార్థన నాకు రాదు కూడా. ఆయన ప్రార్థనే నా ప్రార్థన. ఇక్కడ ఒక్కొక్కరి జీవితంలో, వధువు జీవితంలో ఆ పిరమిడ్ పైన నీవు ఆ మూత వేసే సమయం వచ్చేసింది. ఒక్కొక్కరు ఆ మూత వేయబడాలి. ఇప్పుడు ఆ తలరాయి చేత వాళ్ళు మూయబడాలి. ఆ తలరాయి చేత వాళ్ళు ముద్రించబడాలి. మూయబడి ముద్రించబడాలి. సమయం వచ్చింది ప్రభువా. అది జరిగే సమయం వచ్చేసింది. ఎత్తబడకు ముందు ఎత్తబడే స్థితి, ఎత్తబడే స్థితికి ముందు ఎత్తబడే విశ్వాసం, ఎత్తబడే విశ్వాసానికి ముందు ఎత్తబడే కృప. అవన్నీ నీ వర్తమానంలోనే ఉన్నాయి. వాటిని తెలుసుకొని ముందుకెళ్ళే భాగ్యము దయచేయి. ఆ స్థితికి మమ్మల్ని తీసుకురా. ఆ గుంపుగా ఆయన అన్నట్టు ఆ దేవుడు దాన్ని ఎలా చేస్తాడు అంటే నాకు తెలియదు అన్నాడు. కానీ దేవుడు దాన్ని వాగ్దానం చేశాడు కాబట్టి ఆయన తన వాగ్దానాన్ని ఎట్టి పరిస్థితుల్లో నిలబెట్టుకుంటాడు అన్నాడు. ఎలాగైనాను దేవుడు దాన్ని చేస్తాడు అన్నాడు. ఆయన చెప్పింది 56 ఏళ్ళ నుండి జరుగుతూ వస్తున్నది. 56 ఏళ్ళ నుండి అది జరుగుతూ వస్తున్నది. ఆయన చెప్పింది ఇప్పుడు జరుగుతూ ఉన్నది. ఆయన చెప్పిన ఆ వాక్యంలో ఇప్పుడు నేనున్నాను. ఆయన చెప్పిన ఆ వాక్యంలో నీ వధువు ఉన్నది. ఇప్పుడు ఆయన చెప్పిన ఆ మాటలో ఇప్పుడు వధువు ఉన్నది. ఇప్పుడు ఆయన ప్రవచించాడు, వస్తుందని చెప్పాడు. అది ఎలా జరుగుతుందో నాకు తెలియదు కానీ జరుగుతుందని చెప్పాడు. ఆయన చెప్పినట్టుగానే పరిశుద్ధాత్మ ఇప్పుడు జరిగిస్తున్నాడు. 56 ఏళ్ళ నుండి జరిగించుకుంటూ వస్తున్నాడు. థ్యాంక్ యూ లార్డ్. వందనాలు యేసయ్యా. ఇప్పుడు మా జీవితంలో కూడా జరుగుతున్నది. వందనాలు ప్రభువా. నీ పిల్లలందరినీ దీవించు. ఎవరు ఏర్పరచబడ్డారో, ఎవరు ఎన్నుకోబడ్డారో ఎత్తబడుట కోసం వారికే ఎత్తబడ కృప. ఆ పొందుకున్న వాళ్ళు, కృప పొందుకున్న వాళ్ళు ఎత్తబడే విశ్వాసము, పరిపూర్ణ విశ్వాసము, పర్ఫెక్ట్ ఫేత్, పరిపూర్ణ విశ్వాసం, ఎత్తబడే విశ్వాసం. ఆ ఎత్తబడే విశ్వాసం పొందుకున్న వాళ్ళు ఎత్తబడే స్థితికి వచ్చుట, ర్యాప్చరింగ్ కండిషన్, ఎత్తబడే స్థితికి వచ్చుట. ఇవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి. వందనాలు. ఇవన్నీ ఇప్పుడు వధువులో జరుగుతున్నాయి. వర్తమానంలో వాగ్దానం చేయబడినట్టే జరుగుతున్నాయి. వర్తమానంలో ప్రవక్త చెప్పినట్టే జరుగుతున్నాయి. ఆ ప్రవచనాలన్నీ ఇప్పుడు నెరవేర్పవుతున్నాయి. జకరియా గ్రంథములో చెప్పబడిన ప్రవచన ప్రకారముగా ఇది శక్తి చేత బలము చేత కాదు కానీ నా ఆత్మ చేత దీన్ని జరిగించునని చెప్పినట్టుగా
నువ్వు జరిగిస్తున్నావు ఇదంతా కూడా. వధువుకు ఆటంకాలను తొలగించేస్తున్నావు. ఆమె దేని గురించి వరి కావాల్సిన అవసరం లేదు, దేని గురించి ఆమె బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆమె విశ్వాసం ఆల్రెడీ క్రీస్తులో లంగరు వేయబడి ఉన్నది. అందుకే అతి సంతోషంగా ఉన్న జనాంగం ఎవరంటే వధువై ఉన్నది. ఈ లోకములో ఉన్న సంపదను బట్టి కాదు ఆమె సంతోషం, ఈ లోకములో ఉన్న ఘనత మహిమలను బట్టి కాదు ఆమె సంతోషం, ఈ లోకములో ఉన్న ధనమును బట్టి కాదు ఆమె సంతోషం. ఆమె సంతోషం, ఆనందం అంతా పరలోక సంబంధమైనది. ఆమె క్రీస్తులో లంగరు వేయబడి ఉన్నది, క్రీస్తు యేసుతో పరలోక స్థలంలో కూర్చొని ఉన్నది. ఏ ఒక్క విషయం కూడా ఆమెను బాధపరచలేదు అని ప్రవక్త ద్వారా నువ్వు సెలవిచ్చావు ప్రభువా. అది మేము నమ్ముతూ ఇప్పుడు అది జరుగుతున్నది మాకు. అందుకనే భూమిపైన అందరికంటే ఎక్కువ సంతోషం గల వాళ్ళ మేమే ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్. ఏది మరణము, స్వయంగా మరణము కూడా ఆమెను బాధపరచలేదు అన్నాడు. ఎందుకంటే ఆమె మరణాన్ని కూడా దాటుకొని వెళ్ళిపోబోతున్నది. థ్యాంక్ యూ జీసస్. మరణాన్ని కూడా దాటుకొని వెళ్ళిపోబోతున్నది ఆమె. మరణము కూడా ఆమెను హాని చేయలేదని నీ ప్రవక్త నోటి నుండి నువ్వు పలికావు. అది ఇప్పుడు జరిగే సమయం వచ్చేసింది, అది నెరవేర్పు జరిగే సమయం వచ్చేసింది. ఇప్పుడు ఒక వధువు ఉన్నది, ఆమె మరణమును కూడా రుచి చూడకుండా హానోకు వలె వెళ్ళిపోబోతున్నది. మరణము ఆమెకు హాని చేయలేదు, పాతాళములోనికి ఆమె వెళ్ళదు, సమాధి ఆమెను బాధ పెట్టలేదు. ఆమె వాటిని దాటుకొని వెళ్ళిపోయే సమయంలో ఉన్నాం. థ్యాంక్ యూ జీసస్. ఆ ఎత్తబడే కృపను పొందుకున్న వధువు వాళ్ళు ఖచ్చితంగా నీ ప్రవక్త వర్తమానాన్ని వింటారు. దాన్నే బోధిస్తున్న నిజమైన సేవకుల వర్తమానాలు కూడా వాళ్ళు వింటారు. అబద్ధ బోధకులది వాళ్ళు వినరు. విన్నా వాళ్ళు గమనిస్తారు, వెంటనే పట్టేస్తారు అది రాంగ్ స్పిరిట్ అని. ఖచ్చితంగా పట్టేస్తారు వాళ్ళు. పట్టేసి ఇదే దయ్యపు అభిషేకం, ఇదే మత్తయి 24:24 అబద్ధ క్రీస్తు, అబద్ధ అభిషక్తులు ఇలా బయలుదేరారు. నేను దీనిలో మోసపోను, నేను ప్రవక్త చెప్పిన వర్తమానంలోనే నిలుచుంటా అని వాళ్ళు ఉంటారు ప్రభువా. వాక్యం ఎప్పుడు పాస్టర్ దగ్గరికి రాదు, వాక్యం ఎప్పుడు ప్రవక్త దగ్గరికి వస్తుంది. ప్రవక్త దగ్గరకు వచ్చిన వాక్యమే పాస్టర్ బోధించాలా. ఆ క్రమమును దాటి చాలామంది ఈరోజు పిచ్చి పిచ్చి బోధలన్నీ చేస్తున్నారు దేవా, పిచ్చి పిచ్చి బోధలు. నీవు నిజంగా భర్తవై ఉంటే, సంఘానికి నువ్వు భర్తవై ఉంటే, వధువుకు నువ్వు భర్తవై ఉంటే, పాస్టర్ని తీసుకొచ్చి ఆ స్థానంలో పెడుతున్నారు. ఓ ప్రభువా, మోసపూరితమైన బోధ నుండి నీ పెళ్లి కుమార్తెను, నీ భార్యను నువ్వు కాపాడుటకు నువ్వు సమర్థుడవని నమ్ముతున్నా నేను. ఆ మోసకరమైన బోధ నుండి నువ్వు తప్పిస్తావని నమ్ముతున్నా నేను. ఎందుకంటే నీ స్థానం తీసుకునే అధికారం ఎవ్వరికీ లేదు, ప్రవక్తకు కూడా లేదు, ఈ కాల ప్రవక్తకు కూడా లేదు, సంఘ కాపర్లకు లేదు, సువార్థికులకు లేదు. నీ స్థానం ఎవడికి ఇవ్వవు కూడా నువ్వు. ప్రభువాది నీ పిల్లలు గ్రహించే భాగ్యము దయచేయి. ఆ పాస్టర్లో నువ్వుండి చేస్తున్నావు, అక్కడ పాస్టర్ కాదు నువ్వున్నావు. అక్కడ ఆ సేవకుల్లో నువ్వుండి చేయాలా. అక్కడ సేవకుడు కాదు భర్త, సేవకుల్లో ఉన్న క్రీస్తు భర్త. అక్కడ ప్రవక్త కాదు భర్త, ప్రవక్తలో ఉన్న క్రీస్తు భర్త, ప్రవక్తలో ఉన్న వాక్యము భర్త. దాన్ని వంకరతనం చేస్తూ బోధిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాక్యానికి కాకుండా డైరెక్ట్గా మనిషిని భర్తగా చేసేస్తున్నారు. దేవా, అలాంటి తప్పుడు బోధలో నుండి నీవే నీ పిల్లలను కాపాడి, వాక్యమే మా భర్త, ప్రవక్తలో ఉన్నాడు ఆయన, మా పాస్టర్లో ఉన్నాడు ఆయన, మా స్వార్థికుల్లో ఉన్నాడు ఆయన, ఈరోజు వధువులో ఉన్నాడు ఆయన. ఆయనే మా భర్త, ఆ వాక్యమే మా భర్త, మేము లోబడాల్సింది ఆ వాక్యానికే అని నమ్మి ముందుకెళ్ళే భాగ్యము దయచేయి. ఆ కృపతో మమ్మల్ని నింపమని నీకు సమర్పిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.